ప్రభు యొక్క లేఖనంలో నుండి కొన్ని విషయాలు, దేవునికి మనకి మధ్య ఉన్న అత్యున్నతమైన సంబంధాన్ని, దేవుడు మనల్ని ఏ రీతిగా బలపరుస్తాడు, ఏ రీతిగా ఉజ్జింపజేస్తాడు, దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడు, ఆయన సన్నిధానంలో బ్రతికే ప్రతి ఒక్క జీవితం ఎలా రూపాంతరత చెందుతుంది. రూపాంతరత అంటే శాశ్వతమైన మార్పు అని అర్థం. పాక్షికమైన మార్పు అంటే పరిస్థితులను బట్టి, లేకపోతే అక్కడున్న కొంతమంది చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే కొన్ని సంఘటనలు చూసిన దాన్ని బట్టి, మనము విన్నదాన్ని బట్టి. కనుక ఆ పాక్షికమైన మార్పుని వైరాగ్యం అంటారు, శాశ్వతమైన మార్పుని రూపాంతరత అంటారు. పాక్షికమైన మార్పు అంటే ఇలాంటి సత్సంగాలలో హాజరైనప్పుడు నేను కూడా అలా ఉండాలిరా, కొంతమంది పాడుతున్నప్పుడు నేను కూడా అలా పాడాలరా, అది పాక్షికమైన వైరాగ్యం, అది పాక్షికమైన మార్పు అంతే. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితాలు అందులో అంటే ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ పాడే పాటలు మాయలోకమిది ఛాయను బోలిన మాయ 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 అంత అన్నారు అనుకోండి, వెంటనే ఆ మనిషి ప్రతి ఒక్కడికి వైరాగ్యం వచ్చేది. చీయత బతికి ఎంత బతికి 6 అడుగులు నేలంటే అంతే పోనేలరా అంటారు, అంత వేస్ట్ రా అంటారు అనమాట. ఎక్కడ ఆ శ్మశానం దగ్గరే. మళ్ళీ బయటకు వచ్చాక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటారు వాళ్ళు, అంత వేస్ట్ అన్నవాళ్ళు. అంటే ఏంటనమాట, ఆ సందర్భాన్ని బట్టి. అలాగా వైరాగ్యాలు దేవుడు మనకి ఇవ్వాల. ఆడవాళ్ళకి ప్రసూతి వైరాగ్యం ఉంటుందంట, కనేటప్పుడు ఇంకెప్పుడు కనకూడదు అంటారంట, 3-4 అంటారంట, అది వేరే విషయం, అది ఆడవాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. కనుక ఈ వైరాగ్యాలు భక్తి వైరాగ్యం ఉంటుంది అనమాట కొంతమందికి. భక్తి వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే, భక్తిలో ఉన్నంతసేపు వాళ్ళకి తన్మయత్వం నుండి నేను అలా ఉండాలిరా అంటారు, అంతే. వెళ్ళిపోయిన సెకండ్ షోకి వెళ్ళమంటారా అంటారు అనమాట. అంచేత వైరాగ్యం మనలో ఉండాలని దేవుడు ఇష్టపడలా. శాశ్వతమైన మార్పు, రూపాంతరత అంటే అర్థం. రూపాంతరత అంటే గొంగళ పురుగు సీతాకోచిలుక అయిన తర్వాత మరెన్నటికీ సీతాకోచిలుక గొంగళ పురుగు అవదో, అది శాశ్వతమైన మార్పు. అలాంటి దేవుని బిడ్డలుగా, ఆయన జనాంగంగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన పేరు పెట్టబడిన వారుగా, ఆయనతో బ్రతకాలని, ఆయన ద్వారా బలపరచబడాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుచేత అలాంటి ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఒక్కొక్కరు ఆ రీతిగా మారాలి, ఒక్కొక్కరు ఆ రీతిగా రూపాంతరత చెందాలి, ఒక్కొక్కరు తమ జీవితాలలో రోషం కలిగి అలా బ్రతకాలి. ఆ కాలాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుతాను, దయచేసి లేఖనం అన్నారు చూడండి. గిలాదు కాపురస్తుల సంబంధి తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరాల్లో మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటించాను. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సహవాస సన్నిధి భాగ్యాన్ని బట్టి వందనాలు. మేమంతా నీ బిడ్డలుగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారుగా ఈ ప్రాంతాల్లో మేమందరం చేర్చబడి ఈ 3 దినాలు మహిమ కలిగిన నీ సత్య స్వార్థను మేము వినడానికి, సహవాసాన్ని అనుభవించడానికి, నీ బిడ్డల మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు మేము పంచుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ వీలు అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఈ చివరి రాత్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, జీవం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, మనోవికాసం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. సమాధాన సంబంధమైన సంగతులు మాకు నేర్పించండి. నిలబడిన దాసుడు మట్టివాడే, సిలువ చాటును మరుగుపరచండి. ప్రభువా, మీ ఆత్మ స్పర్శ మాకు అనుగ్రహించండి. నీ వాక్య దర్శనం మాకు అనుగ్రహించండి. నీ యొక్క జీవం ద్వారా మమ్మల్ని ఉత్తేజం చేయండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మేల్కొల్పండి. నీ వాక్య దర్శనం అందరికీ ఇవ్వండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి నేను దేవుడు మన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తాడు, దేవునికి మనకి మధ్య ఉండే సత్సంబంధం, ఇంటరాక్షన్, డిస్కోర్స్, ఆయనకి మనకి ఉండే ఈ యొక్క ప్రభావ తీవ్రత ఎంత గొప్పదో ఈ రాత్రి నేను మీతో ముచ్చరించబోతున్నా. అందుకు నమూనాగా ఒక కేస్ స్టడీ, ఒక జీవితాన్ని నేను మీ ముందుంచుతున్నాను. ఎందుకంటే సహజంగా మనం ఏదైనా కూడా ఇతరులతో పోల్చుకునే చేస్తాం, అది మానవ నైజం. ఒక చీర కొన్నా పక్క వాళ్ళని, ఒక బండి కొన్నా పక్క వాళ్ళని,
ఇల్లు ఏదన్నా కట్టుకోవాలన్నా పక్క వాళ్ళని, చివరికి కరెంటు పోయినా పిన్నోళ్ళకి ఉందా లేదు చూడరా అనే రకం మనం. అంటే ఎప్పుడు ఎదటోళ్ళను పోల్చుకునే మనసు ఉంటుంది మన దగ్గర. అందుకనే దేవుడు భక్తుల జీవితాలని, అనేక మంది ప్రవక్తల జీవితాలని, దేవుని పక్షంగా నిలబడిన వాళ్ళ జీవితాలని బైబిల్ రాయించాడు. ఎందుకంటే వాళ్ళకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. మరియ దగ్గరకు వచ్చిన తర్వాత, మరియా నువ్వు గర్భవతి కుమారుని కంటావు అని చెప్పిన తర్వాత, మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది అని అడిగితే, ఇది మానవులకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం, పరిశుద్ధాత్ముని ద్వారా ఇది జరుగుతుంది, పుట్టబోయేవాడు గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని చెప్పి, ఈ మానవులలో ఉండే ఈ బలహీనమైన ఆలోచన దృష్ట్యా, అంతెందుకు మీ బంధువు ఎలిజబెత్ ఉందే, ఆమె ముసలి కదా, ఆమె ఇప్పుడు 6వ నెల గర్భిణి, ఎలా జరిగింది అనుకుంటున్నావు? ఇది నీకు అసాధ్యమే, ఇదేమన్నా అసాధ్యమా? చూసారు ఎలాంటి కంపారిజన్ స్టడీ ఇచ్చిందా? దేవదూత అలా చెప్పించాడు దేవుడు. అందుచేత ఒక వ్యక్తి జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. ఆ వ్యక్తికి తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. ఎందుకంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నిత్యుడు. హెబ్రీ భాషలో యాద్ అని ఉంటుంది. నెవర్ చేంజింగ్ వన్, ఎవర్ లాస్టింగ్ వన్. కనుక మార్పు లేనివాడు, చావు లేనివాడు, అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15 వచనంలో ఇలా ఉంటుంది. యెషయా గ్రంథం 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యము నివసించేవాడు ఇలాగు సెలవిస్తున్నాడు. నిత్య నివాసి అయినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను పరిశుద్ధమైన స్థలంలో ఉండువాడినైనను, వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జింపజేయడానికి, నలిగిన వారిని ప్రాణాన్ని ఉజ్జింపజేయడానికి, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తా అని దేవుడు ప్రామిస్ చేశాడు. కనుక మనతో దేవుడు ఉంటాడు, మనలో దేవుడు ఉంటాడు. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వాళ్ళంగా మనం ఉన్నప్పుడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు, నేను వారిలో నివసించి సంచరిద్దును, నేను వారి దేవుడిని ఎందును, వారు నాకు ప్రజల ఎందురు గనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనది ముట్టగడని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రిని ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎందురు. ఎంత గొప్ప భాగ్యం అండి. కనుక మీరు నా కొడుకులు కూతుళ్ళు, మీరు నా ఇంట్లో ఉంటారు, మీ అవసరాలని నేను తీరుస్తా, మీతో నిరంతరం నేను ఉంటా. దేవుడిచ్చే ఒక అద్భుతమైన ప్రజెన్స్, ఉనికి, హెకెల్ అంటారు హెబ్రీ భాషలో, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క ఉనికి, లేక మన భాషలో దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఇక్కడ ఏలియా అనబడిన ఒక ప్రవక్త యొక్క జీవితం. ఏలియా అనే మాటలో 2 పదాలు ఉన్నాయి. ఏల్ యావే అని అర్థం. ఏల్ అంటే దేవుడు, యావే అంటే యెహోవా. ఏలియా అంటే అర్థం యెహోవాయే దేవుడు. అది ఆ పేరుగా అర్థం. ఏలియా, ఏల్ యావే. ఆ పదాలు తిరగేస్తే యావే ప్లస్ ఏల్, యోవేల్. యోవేల్ అన్నా అదే అర్థం, ఏలి అన్నా అదే అర్థం. ఆ 2 పదాలు. కనుక ఆ యెహోవాయే దేవుడు అని రోషం కలిగినవాడు. నిజంగా దేవుడు ప్రవక్తగా పెట్టుకున్నాడు. ఎందుకు ప్రవక్త పెట్టుకున్నాడంటే, ప్రవక్త ద్వారా 3 విషయాలు జరుగుతాయి. కొరింథీ 1వ పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. ప్రవక్త ద్వారా జరిగే విషయాలు ఏంటంటే, 1 క్షేమాభివృద్ధి, 2 హెచ్చరిక, 3 ఆదరణ కలుగుతాయి. అంటే దేవుడు ఎందుకు ప్రవచనాన్ని విడుదల చేస్తాడంటే, నెంబర్ 1 క్షేమాభివృద్ధి. మీరు బలహీన స్థితిలో ఉన్నారా? మీరు నిరాశలో ఉన్నారా? లేకపోతే మీరు కృంగిపోయి ఉన్నారా? మీరు చాలా విషయాల్లో ఫెయిల్ అయి ఉన్నారా? అలాగైతే దేవుడు ఖచ్చితంగా మీకు క్షేమాభివృద్ధి ఇస్తాడు. క్షేమాన్నిచ్చి దాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకు ప్రవచనం కావాలి. 2 మీరు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? దేవుణ్ణి లెక్క చేయకుండా కళ్ళకి కొవ్వు పొరలు ఏమన్నా చేరినాయా? దేవుడు ఎందుకులే నాకు అని లెక్క లేకుండా తిరుగుతున్నారా? అప్పుడు కూడా దేవుడు ప్రవచనాన్ని పంపుతాడు. అది ప్రవచన హెచ్చరికిస్తుంది. ఆ మనుషుడవు నువ్వే, ఆ చెట్టువు నువ్వే. దేవుడు నేరుగా, సూటిగా, ఘాటుగా, తేటగా, డైరెక్ట్గా మాట్లాడతాడు. అది హెచ్చరిక. 3వది ఆదరణ. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ప్రమాదాలు ఏర్పడినప్పుడు, చాలామంది చనిపోయినప్పుడు మన హృదయం కన్నీళ్లతో ఉంటుంది. అప్పుడు ఆదరణిచ్చేది కూడా దేవుని యొక్క వాక్యే. కనుక మీరు గమనించాలి, క్షమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ, ఈ 3 దేవుని నుండి మనకు వస్తాయి. మన పరిస్థితిని బట్టి వస్తాయి.
నువ్వు ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉంటే క్షేమాభివృద్ధి వస్తుంది వాక్కు. అంతేకాదు నీవు గనుక దేవుని మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా హెచ్చరికిస్తుంది ప్రవచనం. అంతేకాకుండా నీకు అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగితే నీకు ఆదరణ ఇస్తుంది ప్రవచనం. అందుచేత దేవుడు ఇప్పుడు ప్రవక్తను పంపిస్తున్నాడు అనమాట. ప్రవక్త ఏ రీతిగా లేక అతనితో జరిగిన సంఘటనల వరుసలో ఏ రీతిగా దేవుని యొక్క ప్రభావం మరి మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు చూద్దాం. మనము ప్రధానమైన 3 సంఘటనల్ని బేస్ చేసుకొని ఈరోజు నేను మీతో ముచ్చటిస్తాను. చక్కగా విందాం. ఎందుకంటే లేఖనాలు మన హృదయాల మీద రాయబడినప్పుడు, మనస్సు అనే పెట్టెలో పెట్టినప్పుడు ఎప్పటికైనా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. మనం వాటిని తలుచుకోవచ్చు, వాటి ప్రకారం మనం నడవచ్చు, వాటి ఫలితాలు మనము ఈనాటికి కూడా పొందొచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్ అంటే ఖచ్చితమైన నియమం అని అర్థం. అందరికీ అనువర్తింపబడేదాన్ని నియమం అంటారు. అందరికీ అనువర్తింపబడేది కనుక నీకు, నాకు, ఏలియాకి, ఎలీషాకి, ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలలో అందరికీ, కొత్త నిబంధనలో ప్రథముడైన బాప్తిస్మం యోహానుకి, మనకు అందరికీ అనువర్తింపబడేది దేవుని వాక్కు. అందుచేత ఈ వాక్కును మనము పరిశీలన చేస్తే ఏలియా ఇలా మాట్లాడుతున్నాడు. ఆహాబు నద్దకు వచ్చి, ఆహాబు ఆ రోజుల్లో ఇజ్రాయేలు రాజు. అంటే రాజ్యం 2 అయిపోయింది. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలైంది. 1 ఉత్తర, 2 దక్షిణ. ఇజ్రాయేలు రాజ్యంగా 10 గోత్రాల వాళ్ళు, యూదా రాజ్యంగా 2 గోత్రాల వాళ్ళు విడిపోయారు. ఇజ్రాయేలు రాజ్యానికి ఈ ఆహాబు అనబడిన వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఎలాంటి వాడు, వీడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి 16వ అధ్యాయానికి రండి. ఎందుకు దేవుడు ఏలియాని లేపాడు? ఎందుకు దేవుడు ఏలియాని ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు ఏలియాను అంటే ప్రవచనం పెట్టాడు? ఈరోజు మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏలియాలా దేవుని యొక్క ప్రవచనాన్ని లోకానికి అందించాలా. ఎలాంటి పరిస్థితులలో దేవుడు ఏలియాని లేపాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. 16వ అధ్యాయం 30. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. పరిపాలకుడైన రాజు చెడుతనం చేశాడు. అంటే చెడుతనం చేసి పూర్వీకులందరికంటే, వాళ్ళ పితరులందరికంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. చాలామంది దైవానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు, అక్రమాలతో బతుకుతున్నారు, అవినీతితో బ్రతుకుతున్నారు. ఇది తప్పునానా, ఇది చేయకూడదురా అని చెప్పేవాడు లేడు ఈ రోజుల్లో. అలా చెప్పడానికి దేవుడు, నువ్వేమి సత్యాన్ని చెప్పంతే, సత్యాన్ని చెప్పు, సత్యం చెప్పేయి. అది రాజు కావచ్చు, పేద కావచ్చు, ఎవడైనా సరే సత్యాన్ని చెప్పంతే. ఏలియా నోట దేవుడు తన సత్యాన్ని ఉంచాడు. ఎందుకంటే సత్యము ఎప్పటికీ, సత్యానికి 3 లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే సత్యం ఎప్పుడూ సత్యమే. ఎవరు చెప్పినా సత్యమే, ఎక్కడ చెప్పినా సత్యమే. సత్యం మారదు. దేశాలను బట్టి, రాజకీయాలను బట్టి, మనుషుల ప్రభావాన్ని బట్టి, డబ్బును బట్టి, అధికారాలను బట్టి సత్యం ఎప్పుడు మారదు. 2 అనేది సత్యమైతే ఎక్కడ చెప్పినా, ఎవరు చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఏ ప్రభావానికి లోబడకుండా 2 రెండవది, సత్యం ఎప్పుడు రుజువులతో ఉంటుంది. సత్యం ఎప్పుడు రుజువులతో ఉంటుంది అంటే అర్థం 2 అనేది రుజువు చేయడానికి పొలాలు తీసుకొని బోర్డు మీద గీతలు గీసి, చుక్కలు పెట్టి, రాళ్ళు పెట్టి చాలా ప్రూఫ్స్ ఇస్తాం మాస్టర్లు. అంటే సత్యం ఎప్పుడు రుజువులతో ఉంటుంది. మూడవది, సత్యం బయలుపడిన తర్వాత అసత్యం స్టేజీ దిగి వెళ్ళిపోద్ది. అంటే అర్థం సత్యం ఒక వెలుగుగా, సత్యం ఒక ప్రభావితంగా వేదిక మీదకి వస్తే, సత్యం చెప్పబడితే చీకటి వెళ్ళిపోద్ది, అసత్యం పారిపోద్ది. అందుకు మనం చేయాల్సింది సత్యం ఎప్పుడు చెప్పాలి. కానీ సత్యం చెప్పే వాళ్ళని చంపేస్తారు, సత్యం చెప్పే వాళ్ళని ఉండనివ్వరు. సత్యం కోసం నిలబడాలి. సత్యంకై చిత్రహింస పుస్తకం చదవండి. రిచర్డ్ ఉరుంబ్రాండ్ యొక్క జీవితం, సత్యమునకై చిత్రహింస. 14 సంవత్సరాలు రష్యాలోని రొమేనియా జైల్లో సత్యం చెప్పుతున్నందుకు ఎంత కిరాతకమైన హింసలు పెట్టారో చదువుతుంటే ఒళ్ళు గొగురుపాటు పొడుస్తుంది. సత్యం కోసం చిత్రహింసలు పడ్డవాళ్ళు చాలామంది మన చరిత్రలో, సంఘ చరిత్రలో మనకు కనబడతారు. ఇక్కడ ఏలియాని దేవుడు లేపాడు. ఎందుకంటే ఒక దుర్మార్గం జరుగుతుంది. దుర్మార్గమే రాజ్యం అంతా ఏలబోతుంది. దుర్మార్గమే అక్కడంతా పరిపాలనగా ఉండిపోయింది. ఏం జరిగింది అసలు? వాడు చేసిన తప్పేంటి చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయంలోనే అక్కడే రాశాడు. చూద్దాం 30వ వచనం, 31. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియములను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అని అనుకొని పాపం చేయటం చాలా ఈజీ అనుకున్నాడంట. చాలామంది అంతే, పోనీ లేదా
కొన్నిసార్లు అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి చివుక్కు మంద పాపం చేస్తుంటే అలా అయిపోయింది, కామన్ అనమాట. పెద్ద అంత పట్టించుకోకండి బ్రదర్, ఏదో పండగలప్పుడే తప్ప మామూలప్పుడు మావిడే వేసుకోడు. మామూలుగా సొక్క వేసుకోవటం అనేది అది కూడా ఫ్రెండ్స్ అందరూ మరీ ఎప్పుడో పండగలప్పుడు బలవంతం చేస్తే తప్ప మామూలుగా అది కామన్లేండి. అది ఈ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ బాగా దొరుకుద్ది కనుక పెద్ద అలా పట్టించుకోకూడదు బ్రదర్. గోవా ప్రాంతం వెళ్ళారు మీరు? అక్కడ బిషప్స్ బీర్ అని ఉంది రాసింది, చూడలేదు మీరు? అక్కడ పాస్టర్స్ వైన్ అని రాసింది, అలాంటివి చూడలేదు మీరు? కామన్ పట్టించుకోకూడదు బ్రదర్ అని పాపాన్ని సామాన్యం చేసేసాడు. అది చిన్న విషయం, స్వల్ప విషయం, తప్పుడు పని చేయడం అనేది దేవుడి దృష్టిలో చాలా భయంకరమైన విషయం. అది ఎంత చిన్నదైనా కానీ తప్పే, దానికి ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు. అది గుర్తించకుండా దేవుని నమ్మినోడు అలాంటి పనికిమాలిన పనులు చేస్తాడంట. ఆడు చేసిన ప్రధానమైన తప్పు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఏంటది? సీదోనీలకు రాజైన యెత్బయేలు కుమార్తె అయిన యెజెబెలుని వివాహం చేసుకున్నాడు అని అంది. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని పిల్లలనే పెళ్లి చేసుకోవాలి, సభాముఖంగా కూడా ఈ విషయాలు చెప్పాలి. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని పిల్లల్నే పెళ్లి చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఒక తరం నుండి తర్వాత తరానికి వెళ్తుంది ఆటంకం లేకుండా. ఆశీర్వాదం ఒక తరం నుండి తర్వాత తరానికి వెళ్ళాలంటే, ఆటంకం లేకుండా ఉండాలంటే దేవుని పిల్లలు దేవుని పిల్లల్నే చేసుకోమని మోషే ద్వారా చెప్పించాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో మొట్టమొదట దేవుడు మోషే ద్వారా ఆ విషయాన్ని చెప్పాడు. ఇదిగో అన్యుల్ని మీరు పెళ్లి చేసుకోకండి. చూడండి అక్కడ చెప్పబడిన మాట, నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినట్లు నీవు వారిని, 3వ వచనం, నువ్వు వారితో వియ్యం అందకూడదు. వియ్యం అంటే మ్యారేజెస్ అని. నువ్వు వాళ్ళతో వియ్యం అందకూడదు, నమ్మని వాళ్ళతో. వాని కుమారునికి నీ కూతుర్ని ఇవ్వకూడదు, నీ కొడుకుని వాని కుమార్తె పుచ్చుకోకూడదు. ఎందుకని? వారు నిన్ను దేవుణ్ణి అనుసరించకుండా నీ కుమారుని మనసును వాళ్ళు మళ్ళొచ్చేస్తారు, మనసునే తిప్పేస్తారు అంతే. అందుచేత భర్త ఒకళ్ళని భార్య ఒకళ్ళని సేవిస్తున్నప్పుడు ఇంటిలో సరైన ఆరాధన ఉండదు, పిల్లలు సరిగ్గా దేవునిలో ఎదిగే అవకాశం ఉండదు. అందుచేత మళ్ళీ చేసుకోకండి అన్నాను. అలా చేసుకున్న వాళ్ళందరి విషయాలు చివరికి ఎజ్రా గ్రంథం వరకు కూడా మనం చూస్తే వాళ్ళందరిని వేరు చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళని చేర్చుకోదాల్సిన కనుక మీరు గమనించండి, అలా చెయ్యొద్దు అని చెప్పాడు. మోషే అయిపోయాడు. మోషే చచ్చిపోయిన తర్వాత పర్లేదులే అనుకున్నారు. అందుకే నెక్స్ట్ యెహోషువ రంగంలోకి దిగాడు. యెహోషువ చచ్చిపోయేటప్పుడు 2 కూటలు పెట్టాడు. అందులో మందిరం దగ్గర ఒక కూటం పెట్టాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం అప్పుడు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు యెహోషువ? 23వ అధ్యాయం 12 నుండి, మీరు వెనకకు తొలగి మీ వద్ద మిగిలిన ఈ జనాల్ని హత్తుకొని వారితో వియ్యమంది అంటే పెళ్లిళ్ళు చేసుకొని మీతో వారును సాంగత్యం చేస్తే దేవుడు మీ ఎదుటి నుండి ఈ శత్రువులను కొట్టివేయటం మానును. మీ దేవుడిని మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా మీరు నశించిపోయేంత వరకు వారు మీకు ఉరిగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళావు? 11:30 దాకా ఏం చేస్తారు అక్కడ? ఊరిగా ఉంటారు, బోనుగా ఉంటారు, పక్కల మీద కొరణాలుగా ఉంటారు. ఏంటి పాస్టర్ గారు పిలిస్తే వెళ్ళిపోయావు నువ్వు? సంచేసుకొని ఇక్కడ పెళ్ళం బిడ్డలు ఉన్నారని ఏం తెలియదు. కొంచెం నిద్రపోనివే నన్ను. అటు నిద్రపోయేటప్పుడు ఆనందం తినేటప్పుడు కరెక్ట్ ఈ నస మొదలవుద్ది. ఇంకప్పుడు ఇటు నిద్ర పట్టదు, అటు ముద్ద ఎక్కదు. ఎందుకు చేసుకున్న స్వయంకృతాపరాధం. పక్కల మీద కొరణాలుగా ఉంటారు, కళ్ళకు ముళ్ళులా ఉంటారు. మన కవులు కూడా చెప్పారు, చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కాలిలోని ముళ్ళు కంటి నలుసు, ఇంటిలోని పోరు ఎంతెంత కాదయా. అది చెప్పుకునేది కాదు. ఇక ఎవడక్కడ బయటోడు కూడా చెప్పకుండా ఎవడకాడ కుమిలిపోతున్నా, అన్నయ్య నీకు చెప్పలేను అన్నయ్య, అలాంటి మరణకరమైన పరిస్థితులు అన్నయ్య, ఒక్కొక్క మాట అంటుంటే గుణపాల్లా గుచ్చుకుంటుంది అన్నయ్య, రోజు ఏడవటమేనన్నయ్య. ఎన్నో కేసులు చూశాను నేను. ఇది కారణం స్వయంకృతాపరాధం. దేవుడు ముందే చెప్పాడు, అయినా వీడు చేసుకున్నాడు. తెలిసింది ఏం జరిగింది అనుకున్నారు? యెజెబెల్ అనే ఒక పనికిమాలిన దాన్ని చేసుకున్నారు. యెజెబెల్ వచ్చిందంటే నువ్వు కూర్చో, మాట్లాడుకో, రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తా అని ప్రవక్తలందరినీ తీసుకొని గుహల్లో బంధించేసి, ప్రవక్తలందరినీ 50 మందిని పెట్టించి చాలామంది ప్రవక్తల్ని చంపించేసి తిండి లేకుండా వాళ్ళ గుహల్లో బంధించేసింది. రాజ్యం అంతా గడగడలాడిపోతున్నారు. ఇప్పుడు దేవుని పిల్లలు, మేము దేవుని పిల్లలం అని చెప్పుకోలేని రోజులవి. అలాంటి టైంలో దేవుడు ఏలియాను లేపాడు. ప్రస్తుత పరిణామాలు ఒక్కసారి అలా చూస్తే అనేక మంది
పెద్ద పెద్ద మంత్రులు, అనేక మంది పెద్ద పెద్దోళ్ళందరూ వ్యభిచారులుగా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పట్టుబడి వాళ్ళు లిస్టులో మన వాళ్ళ పేర్లు కూడా కనపడుతున్నప్పుడు మనసు చివుక్కుమని ఇలాంటి మంత్రులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకున్నారా అని సిగ్గుపడుతున్న ఈ రోజుల్లో సత్యాన్ని సత్యంగా చెప్పే ఏమీ అవసరం. దేవుని పిల్లలు భయంగా బతుకుతున్న ఈ రోజుల్లో సత్యాన్ని గురించి ఖచ్చితంగా చెప్పే ఏలియాలు కావాలి. ఒక్కొక్కరిలో దేవుని ఆత్మ ఏలియా ఆత్మలాగా పనిచేయాలి. అందుకోసమే ఈ యొక్క వర్తమానం. ఏలియా వచ్చాడు, ఇలాంటి దుస్థితిలో ఏలియా వెళ్ళామన్నాడు. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో, దట్ ఈజ్ మై ఐడెంటిటీ. ఎవడైనా సత్యాన్ని చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, వాడు దేవుని సన్నిధిలో ఉన్నవాడై ఉండాలి. ఇది రూల్. దేవుని ద్వారా పంపబడాలి. దేవుని వాక్కును మాత్రమే చెప్పాలి. దేవుని కొరకు మాత్రమే నువ్వు జీవించిన వాడవై ఉండాలి. నేను దేవుని సన్నిధానంలో ఉన్నా, అందుకు చెబుతున్నా, అంతే. నేను ఎవరి వాడిని? వాట్ ఈజ్ మై కేర్ ఆఫ్ అడ్రస్? నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటనుకుంటున్నావు? యెహోవా సన్నిధిలో ఉన్నవాడిని. మీరు కూడా సన్నిధి కోరుకోవాలి. 105వ కీర్తన 4వ చరణం. 105వ కీర్తన 4వ చరణం. యెహోవాని వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. యెహోవాని వెతకండి, తండ్రి అయిన దేవుడు. ఆయన బలాన్ని వెతకండి, కుమారుడైన దేవుడు. ఆయన సన్నిధిని వెతకండి, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అధ్యయనంలో ఉండండి. దేవుని ఆత్మచేత నడిపింపబడండి. దేవుని ఆత్మచేత మాట్లాడండి. దేవుని ఆత్మ ఇచ్చిన సందేశాన్ని వాళ్ళకి అందచేయండి. ఎస్, అది దేవుని పిల్లలు చేయాల్సింది. నేను దేవుని సన్నిధానంలో ఉన్నా. అబ్బా, ఎంత ధైర్యంగా చెప్పాడండి. మనం అలా చెప్పగలగాల. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సువార్త దండయాత్ర చేయడానికి కోసం మేము ఒక 40 మంది చర్చ్ మెంబర్స్ అందరం బయలుదేరాం. భద్రాచలం నుండి లోపలికి వెళ్ళడానికి కోసం. అక్కడ చాలా అడవుల్లో నుండి మెల్లగా దారి వేసుకుంటూ జాగ్రత్తగా కారులు కూడా నడుపుకుంటూ జీపుల్ని తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఒక ఊరు అక్కడ నుండి స్టార్ట్ అయింది, ఒక ట్రైబల్. దాని నుండి ఇంకా ఒక 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి చెప్పాలి. అక్కడెక్కడ చర్చి లేదు. ఈ చర్చి ఉన్న ఊరు అనమాట ఇది. ఒకే ఒక చర్చి కనపడుతోంది, చిన్న చర్చి. అక్కడ రోడ్డు పక్కన ఒక ఆమె తేనె అమ్ముకుంటూ ఉంది. రోడ్డు పక్కన ఒక 6 సీసాలు ఎన్నో ఉన్నాయి, తేనె అమ్ముకుంటుంది. నేను అక్కడ ఆగాను అనమాట. కారు ఆపి, మా తేనె సీసా ఎంత అని అన్నాను. 800 అంది. నేను కొంచెం వ్యంగ్యంగా మాట్లాడా. అంటే సాధారణంగా అలా మాట్లాడకూడదు, కానీ తర్వాత నాకు తప్పని తెలిసింది. ఏమన్నానంటే, చాలామంది తేనె అనే చెప్తారు, అందులో బెల్లం పాకం కలిపేస్తారు, అందులో కొంచెం కుంకుడు పులుసు కూడా వగర రావటానికి కోసం వేస్తారు, ఇవన్నీ ఎప్పుడు జరిగాయా, సరిగ్గా చెప్పమ్మా అన్నా. ఆమె నాకెళ్ళి చూసి, అయ్యా నేను అలాంటి పనులు చేయను, నేను ఎవరిని అనుకుంటున్నా, పెంతెకోస్త్ అందండి. నిజంగా గుండె కరిగిపోయింది నాకు. నేను ఎవరిని అనుకుంటున్నావు? పెంతెకోస్త్. అంటే నేను దేవుడి బిడ్డని. అలాంటి పనికి మళ్ళీ పనులు నేను, మీరు నమ్మరు, మొత్తం 6 బాటిల్స్ తీసుకొని 6,000 ఇచ్చేసి వచ్చేసా. ఎందుకో తెలుసా? రోషంగా చెప్పింది. ఆ రోషం ఎదుటి వాళ్ళ హృదయాలని కదిలించేస్తుంది. సన్నిధానం నుండి చెప్పింది. నేనెవరిని అని అలా చెప్పగలిగిందంటే ఆలోచించాలి మీరు. కనుక మన ఐడెంటిటీ దేవునిలో ఉంది. మన పవర్ దేవుని శక్తి. దేవుని శక్తి మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతి 2వ పత్రిక 1:7. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రేమ రూపంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చినే కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకే ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహాలతో అలా వెళ్ళే రాజా, నేను ఎవరిని అనుకున్నావు? దేవుని సన్నిధానంలో ఉన్నావు. నువ్వు దేవుణ్ణి ఎర్రిగుండి కూడా ఎరగనోడుగా బతుకుతున్నావు, కానీ నేను దేవుని సన్నిధానంలో ఉన్నాను. ఎక్కడి నుండి వచ్చాడు ఏలియా? తిష్బీడ్ అని ఏలియా. గిలాదులో ఒక ఆటవిక ప్రాంతం, ఒక అనామక ప్రాంతం, ఒక గిరిజన ప్రాంతం, ఒక చాలా దూరంగా ఉన్న చిన్న కుగ్రామం. అలాంటి తిష్బీడ్ అయిన ఏలియాని దేవుడు రాజు దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు ఏ ఊరిలో పుట్టావు, ఎంత చిన్న గ్రామంలో కుగ్రామంలో ఉన్నావో అది కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు దేవునికి ఎంత అందుబాటులో ఉన్నావు అనేది దేవునికి కావాలి. నీ ఎబిలిటీ కాదు కావాల్సింది, నీ అవైలబిలిటీ. ప్రభువా నేనున్నాను అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభువా నీ చేతిలో ఉంటాను ప్రభువా
అని దేవునికి మనల్ని మనం అప్పగించుకునే స్థితిలో ఉంది. అందుచేత దేవుడు పిలిచిన పిలుపు అంత గొప్పది, ఎలాంటి వాడు అయినా సరే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం, దేవుడు పిలిచింది గనుల్ని, పెద్ద పెద్ద వాళ్ళని కాదు పిలిచింది, గొర్రెలు కాసుకునే వాళ్ళని రాజులు చేశాడు. నిజమే కదా. తోలివేయబడిన యెఫ్తా లాంటి వాళ్ళని ప్రధానులుగా చేశాడు. నత్తివాడిని మోషేని నాయకుడిగా చేశాడు. బాలుడిని అన్న ఇర్మియాని అద్భుతమైన ప్రవక్తగా చేశాడు. మేడి పంటలు ఏరుకుంటున్నానా, నేను ప్రవక్తను కాదు, లేకపోతే ప్రవక్త కొడుకుని కాదు నేను అని చెబితే అలాంటి వాళ్ళని ప్రవక్తగా చేశాడు. కనుక దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు. నేను దేవుణ్ణి తెలియాలంటే ఇలాంటి పిలిపే ఉంటుంది. అందుకనే పిలుపుని గురించి రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 ఇలా అన్నాడు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. జ్ఞానులైన గనులైన గొప్ప వంశం వారైన అనేకులు పిలవబడలేదు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తుతి చెల్లించండి. నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను కూడా ఎందుకు? సత్యం కోసం నిలబడాలి. సత్యం కోసం మనమందరం కూడా సత్యాన్ని అనుసరించిన వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క ప్రభావంతో ఆత్మశక్తితో నడిపింపబడే వారంగా ఉండాలి. నేను ఎవరిని అనుకుంటున్నా? తిష్బీయుడిని కాదు. నేను ఎవరిని అనుకుంటున్నావు? గిలాదు వాడిని కాదు. నేను ఎవరిని అనుకుంటున్నావు? దేవుని సన్నిధానంలో ఉన్నవాడిని. అపోస్తలుడైన పౌలు కూడా ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అలాగే చెబుతాడు. ఏమని చెప్పాడో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. ఏథెన్స్ అనబడిన గ్రీకు చాలా కీలకమైన పట్టణానికి అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఇలా చెప్పాడు. ఏమనంటే 28వ వచనం, 17:28 అపోస్తల కార్యాలు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు చెలించుచున్నాము, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఏంటి దాని అర్థం? చేపలు నీళ్లల్లో బతుకుతాయి, నీళ్లల్లో కదులుతాయి, నీళ్లే కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ అంటాడు, మేము ఆయనలో బతుకుతాం, మేము ఆయనలో చెలిస్తాం, మేము ఆయన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా చెబుతాం. అంటే మా మీడియా దేవుడే. వితౌట్ హిమ్ ఐఎమ్ నథింగ్ అని అర్థం. ఆయన లేకపోతే నేను బతకలేను, ఆయన సన్నిధి లేకపోతే నేను నివసించలేను. అది దాని అర్థం. ఆయనలో మా ఉనికి, ఆయనలో మా చలనం, ఆయనలో మా యొక్క మాధ్యమం. రక్తంలో నిమటోడ్స్ అనే జీవులు ఉంటాయి. వాటిని రక్తంలో నుండి తీసేస్తే చచ్చిపోతాయి. చేపలు నీళ్ళలో నుండి తీస్తే చచ్చిపోతాయి. ఆర్థ్రోపోడా సైలోపా అనే కొన్ని లార్వాలు ఉన్నాయి, అవి పెట్రోల్లో ఉంటాయి. పెట్రోల్లో నుండి వాటిని తీసేస్తే చచ్చిపోతాయి. పౌలు అంటాడు, మమ్మల్ని దేవుని నుండి తీసేస్తే చచ్చిపోతాం, ఆయన లేకుండా మేము బతకలేం. ఎంతటి ఛాలెంజింగ్గా చెప్పాడు. ఒకరోజున ఇటలీకి పంపుతున్నారు. రాజకీయ ఖైదీగా పౌలు ఉన్నాడు. చాలామంది ఖైదీలు కూడా ఉన్నారు. ఇటలీకి వెళుతుంది ఆ పడవ. చాలా ఇబ్బందికరమైన తుఫాన్ ఏర్పడింది. రాత్రి పగల తెలియట్లా. పౌలు ముందే చెప్పాడు, అటు వెళ్ళొద్దు, దేవుడు నాకు చెబుతున్నాడని. అయితే లెక్క చేయలేదు. అని నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టుగా. ఈ లోపల పెద్దది అయిపోయింది తుఫాను. సామానంతా పడేసేసారు. రాత్రి పగలు తెలియట్లేదు, ఎటు వెళ్తుందో కొట్టుకుపోతుందో కూడా తెలియట్లేదు. ఆ టైంలో పౌలు చెప్పిన ఒక స్టేట్మెంట్ నన్ను బాగా ఆకర్షించింది. అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 27-23. నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దూత గడచిన రాత్రి నాతో మాట్లాడాడు. అతను అంటున్న మాట ఎంత రోషంగా ఉందో చూడండి. నేను ఎవరినో తెలుసా? అసలు ఎవరికి చెందినోడినో తెలుసా? ఎవరికి చెందినోడిని? ఆ దేవుడు. నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరికి నేను పూజ చేస్తున్నానో ఆ దేవుడు నాకు చెప్పాడు. సరే, తన ఉనికిని, దేవునితో తనకున్న ఉనికి, ఈరోజు మీరు అది చెప్పగలగాలండి. దేవుడు మిమ్మల్ని నిజంగా వాడుకుంటాడు. మీ కార్యాలన్నింటినీ నెరవేరుస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అనేక ఆత్మల ఉద్యోగం కోసం ఏలియాని ఎలా వాడుకున్నాడు. మరలా రండి. ఏలియా వెళ్ళి చెప్పాడు, ఆహాబు, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు గనుక నేను చెప్తున్నాను, ఆకాశం మూయబడద్ది అన్నాడు. వెంటనే దేవుడు ఆమెన్ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక సామాన్యుడు, ఒక మానవుడు, ఏలియా మనలాంటి వాడే అని రాసింది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి వాడే అంటే మనలాంటివాడే. మనకలాగానే చిన్న చిన్న గ్రామాల్లో పుట్టినవాడే, మనకలాగా పెరిగినవాడే.
కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అని రాశాడు బైబిల్లో. అంటే అర్థం, మనలాంటి వాడే కానీ ప్రార్థనలో తేడా ఉంది. అదేంటంటే ఆసక్తితో ప్రార్థన చేయగా. ప్రభువా ప్రార్థన చేస్తున్నా, ఆకాశం మూసేనైనా అతడు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెన్ అన్నాడు. అంటే ఒకవేళ మంచిదైతే దేవుడు ఎప్పుడు ఆమెన్ అంటాడు. మంచిదైతే ఈరోజు నువ్వు కూడా నిజంగా ప్రతి మంచి విషయంలో దేవుడు ఆమెన్ అంటాడు. చదువుతారన్నమాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరైన యేసును మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేటుకు మనలను సిద్ధపరచును కాక. ఆమేన్. నా తొందర చెప్పండి. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. మంచి విషయాలు. ప్రభువాన్ని బైబిల్ని నేను ప్రతిరోజు చదువు. ఆమేన్. ప్రభువాన్ని మందిరానికి ఆగకుండా వెళ్ళాలి. ఆమేన్. ప్రభు అనేక మంది దైవజనులకు నేను దాతృత్వం చొప్పున నేను పనిచేయాలి. ఆమేన్. ప్రతి మంచి విషయంలో. రాజమండ్రిలో గోకవరం కాలనీ అని ఉంటుంది. అందులో సెటిల్మెంట్ దొంగలందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీటింగ్ పెడదామని అన్నాడు ఒక దైవజనుడు. సరే నేను ఓకే అన్నా. సరే మీటింగ్ పెట్టాం. ఆ రాత్రి మొత్తానికి నీతి గురించి చెప్పాను నేను. సరే చెప్పే నన్ను కొంతమంది వచ్చి ఆటంకపరిచారు. అయినా సరే మళ్ళీ అది కంటిన్యూ చేశాను. సరే వాళ్ళకి ఆ రాత్రి నీతి గురించి చెప్పబడింది. తెల్లారి మమ్మల్ని టిఫిన్కి రమ్మని జేబులు కొట్టే రమణమ్మ పిలిచింది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆమె పేరు ఉంటుంది, అడిగి చూడండి. జేబులు కొట్టే రమణమ్మ చాలా సీనియర్ మోస్ట్ అనమాట. ఇద్దరు కొడుకులను కూడా ఒరిస్సా దొంగలకు అమ్మేసింది. వాళ్ళు 20 లక్షలు ఇస్తారు ఆమెకు సంవత్సరానికి, ఇద్దరు కొడుకుల్ని అక్కడ దొంగతనాలు వాడుకొని. సో ఆమె టిఫిన్కి పిలిచింది. టిఫిన్ తిన్నాము. టిఫిన్ తిన్న తర్వాత మరి వెళ్తామమ్మా, ప్రార్థన చేస్తాం. ఏం చేయమంటారు అన్న. మా వాళ్ళు లైన్కి వెళ్ళారు, ప్రార్థన చేయండి అందండి. లైన్ కంటే ఏంటి, దొంగతనానికి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా వాళ్ళ దొంగతనం తొందరగా వేయాలా చూడనైనా, వాళ్ళు లేకుండా చూడనైనా, వీళ్ళ ఒంటి మీద నామతం ఆరిపోయే లోపల కార్యం జరిగేలాగా ఒకవేళ పట్టుబడితే పోలీసులకు మంచి మనసునైనా, అంతేకాకుండా తొందరగా రిలీజ్ అయ్యేలాగా, డబ్బు కూడా ఏం కట్టకుండా వదిలేసేలాగా అని ప్రార్థన చేయనా? నేను అన్నాను, నేను అలా చేయలేనమ్మా అన్నా. మరి టిఫిన్ ఎందుకు తిన్నావు అంది. కక్కలేంగా. సరే ఏమనాలో తెలియక అప్పుడు ఈ వాక్యం చదివించా. అమ్మా మంచి విషయాల్లోనే దేవుడు ఆమెన్ అంటాడు. నువ్వు చేసే ప్రతి మంచి కార్యం అది మంచిదైతే దేవుడు ఆమెన్ అనువాడైనా. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయడం. దేవుని కృపను బట్టి నన్ను వేదిక మీద నుండి ఈడ్చుకెళ్ళినాడు. ఆ రోజు మాకు టిఫిన్ పెట్టి ఇద్దరు యేసుప్రభుని నమ్ముకున్నారండి. అద్భుతంగా. అది దేవుని యొక్క గొప్ప కార్యం. దేవుడు అలానే ఆ రీతిగా దెబ్బ కొట్టి మంచం మీద పడేసి లేపి దేవుని నమ్ముకునేలా చేశాడు. దేవుడికి గొప్ప కార్యం. మహిమ కలుగును గాక. ఏలియా ఒక మంచి కార్యం ఆసక్తితో ప్రార్థన చేయగా. మరి మనకు ఆసక్తితో ప్రార్థన చేసే మనసు ఉందా? ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైందేనా? రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. నా పిల్లలు లేకపోతే బాధపడుతున్నాడు పౌలు. ఎందుకంటే ఇజ్రాయేలీలు దేవుని యందలే ఆసక్తి కలిగిన వారని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని నేనే చెప్తున్నా. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఇదేంటండి? ఆసక్తి ఉందంట, కానీ జ్ఞానానుసారమైంది కాదు. మందిరాల్లో కనబడుతుంటారు మా కుర్రాళ్ళు కూడా చాలామంది. వాళ్ళు బైబిల్లో ఓపెన్ చేస్తుంటారు, లోపల సెల్ ఫోన్లో రీల్స్ చూస్తుంటారు. రావటం మంచిదే, ఆసక్తి జ్ఞానానుసారమైందేనా? కూర్చున్నాము మంచిదే, ఆసక్తి జ్ఞానానుసారం వినటానికేనా? ఉన్నాము మనం మంచిదే, ఆసక్తి మంచిదే, కానీ జ్ఞానానుసారమైందేనా? ఏలియా చేసే ప్రార్థన, ఏలియా కలిగి ఉన్న ఆ యొక్క సన్నిధి స్థితి జ్ఞానానుసారమైంది. బుద్ధి రావాలి. ఇక్కడ ఏలియా ఆ మాట అనటంతో ముగ్గురికి ప్రాబ్లం. ఒకటి రాజుకు ప్రాబ్లం, నీ మూలనే ఇలా జరిగిందంట అని అందరూ రాజు మీద పడిపోతారు. 2
వాళ్ళు ఆ రోజుల్లో పూజ చేస్తున్న బయల్ అంటే ప్రకృతి అని అర్థం. ప్రకృతి దేవతను వాళ్ళు ఆ రోజుల్లో బయల్ అని పేరు పెట్టుకున్నారు. బయలు దేవతకు ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఆకాశం మూయబడిందంటే బయలు దేవతని బ్రేక్ చేసాడని అర్థం. మూడవది ఏలియాకి ప్రాబ్లం, ఎందుకని ఏలియా కూడా మనలాంటోడే. మరి అందరికీ కరువు అయినప్పుడు ఏలియాకి కూడా కరువే. చెప్పాడు, చూసావా నువ్వు చెప్పావు, నీకు కూడా వచ్చింది ఆ ప్రాబ్లమా అని అంటారు. అందుచేత ఈ 3 ఛాలెంజ్ల్ని ఎలాగ ఫేస్ చేశాడో మనం చూడాలి. దేవుడు ఒక సత్యం కోసం ఎవరైనా నిలబడితే, సత్యాన్ని అనుసరించడానికి ఎవరైనా నిలబడితే దేవుడు వాళ్ళని స్వతంత్రులు చేస్తాడు. యోహాను సువార్త 8:31, యోహాను సువార్త 8:31 మనం చాలాసార్లు చిన్నతనంలో పాడుకున్న పాట అది. హొంగే కామియా అందులో ఒక వచనం ఉంటుంది, ఏంటది? ద ట్రూత్ షల్ మేక్ us ఫ్రీ, ద ట్రూత్ షల్ మేక్ us ఫ్రీ, ద ట్రూత్ షల్ మేక్ us ఫ్రీ వన్ డే. ఓ డీప్ ఇన్ మై హార్ట్ ఐ డు బిలీవ్ ద ట్రూత్ షల్ మేక్ us ఫ్రీ సమ్ డే. ఏదో ఒక రోజున సత్యం మమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. సత్యం స్వతంత్రుల్ని చేస్తుందంట. మనం చదవండి 8:31. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యండి, సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏలియా సత్యం చెప్పాడు, సత్యం కోసం నిలబడ్డాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు రంగంలోకి దిగాడు. మీరు నిజంగా ఒక మంచి పని చేయతలిస్తే దేవుడే మీకు సహాయకరంగా ఉంటాడు. వ్యక్తులను ప్రభావితం చేస్తున్న దేవుడు. ఇది మొట్టమొదటి 3 విషయాలు చెప్తున్నానుగా, ఇది మొట్టమొదటిది. వ్యక్తులను ప్రభావితం చేసే దేవుడు. ఎంత ప్రభావితుడంటే తనలో ఉన్న ప్రభావాన్ని వాళ్ళ కోసం వినియోగిస్తాడు ఆయన. ఎవరైతే ఇష్టపడ్డారో, ఎవరైతే ఆశపడ్డారో, ఎవరైతే దేవుని కోసం మంచి కార్యాలు చేయాలనుకున్నారో, ఎవరైతే తమ జీవితాల్లో దేవుని కోరుకున్నారో, వారి ప్రభావం, దేవుని ప్రభావం వారిలో ఉంటుంది. ఎలాగా? కొత్త నిబంధనలో కూడా ఒక స్త్రీ సాంఘికంగా, శారీరకంగా, నైతికంగా, ఆర్థికంగా అన్ని కోణాల్లో చితికిపోయింది. ఆమె రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. అందుచేత ఆమె శారీరకంగా ఆమె బలహీనపడింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అనేక తిప్పలు పడి, అనేక వైద్యుల చేత తిప్పలు పడిందని ఉంది. ఆర్థికంగా చితికిపోయింది, నైతికంగా చితికిపోయింది. ఎందుకంటే ఆమె ఒక బలహీనరాలు, ధర్మశాస్త్ర ప్రకారం ఆమె అపవిత్రురాలు. అలా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎవరైనా సరే ఇతరులను ముట్టుకోకూడదు, వాళ్ళు అపవిత్రులు అవుతారు. ఎవరైనా వెళ్ళి ఆమెను ముట్టుకోకూడదు, వాళ్ళు అపవిత్రులు అవుతారు. అందుచేత ఆమె బయటికి రావటానికి లేదు, ఇతరులు ఆమె దగ్గరికి వెళ్ళటానికి లేదు. అలా నైతికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, శారీరకంగా అన్ని కోణాల్లో చితికిపోయింది. అలాంటి ఆవిడ ఒకరోజు అనుకుంది, యేసయ్యని నేను ముట్టుకుంటా. ఎందుకు యేసయ్యని ముట్టుకుంటానందంటే ఆయన దేవుడు, నేను అపవిత్రురాల్ని. మనుషుల్ని ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రులు అవుతారు, కానీ నేను దేవుణ్ణి ముట్టుకుంటే ఆయనలోని పవిత్రత నాకు వస్తుందని భావించింది. దేవుని గొప్పతనం అది, దేవుని గొప్పతనం అది. మనుషులు ముట్టుకుంటే అపవిత్రులు అవుతారేమో అంటూ అని అంటారేమో, కానీ దేవుణ్ణి నిజంగా ముట్టుకుంటే ఆయన పవిత్రత నాలోకి వస్తుందని భావించింది. ముసుగేసుకుంది, కనబడకుండా అందరి మధ్యలో వెళ్ళిపోయింది. అలా ముట్టుకుందండి. చాలా ఆశ్చర్యం. వెంటనే యేసుప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు. పేతురు అన్నాడు, అదేంటి ప్రభా, ఇంతమంది మీద పడుతుంటే ఎవరో నన్ను ముట్టుకున్నారంటావేంటి? కాదు, నాలో నుండి ప్రభావం వెళ్ళిందని నాకు తెలిసింది అన్నాడు ఆయన. నాలో నుండి ఏం వెళ్ళింది? 30వ వచనం, మార్కు సువార్త 5:30వ వచనం. యేసు తనలో నుండి ప్రభావము వెళ్ళెను. ఏలియాని బలపరచడానికి, ఏలియాని స్థిరపరచడానికి, ఏలియా ద్వారా గొప్ప కార్యాలు చేయించడానికి దేవునిలోని ప్రభావం ఏలియాలో ఉన్నప్పుడు, దేవునిలోని ప్రభావం ఆ రక్తస్రావ రోగం కలిగిన ఆమెలోకి వచ్చేసింది. వెంటనే ఆలోచిస్తుంది ఆవిడ. యేసుప్రభు అన్నాడు, ఎవరో నన్ను కావాలని ముట్టుకున్నారు అన్నాడు యేసుప్రభు. 33, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి, ఏం జరిగింది? దేవునిలో ఉన్న ప్రభావం తనలోకి వచ్చింది. ఈరోజు వెంటనే వెళ్ళి ఏం చేసింది ఆవిడ? వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగలపడి తన సంగతి అంతా చెప్పింది. అవును ప్రభా, నేనే ముట్టుకుంది. నీ శక్తిని పొందా, నీ బలాన్ని పొందా, నీ యొక్క సన్నిధి పొందా. సాక్ష్యం ఇచ్చేవారిగా దేవుడు చేస్తాడు. ఏలియానే కాదు, రక్తస్రావ రోగం కాదు, నిన్ను నన్ను కూడా. ఏలియాని దేవుడు ఇప్పుడు ప్రభావంతో నింపుతున్నాడు.
ఎందుకని? సన్నిధిలో ఉన్నవాడు గొప్ప కార్యాలు చేయాలి, సన్నిధిలో ఉన్నవాడు సత్యాన్ని చెప్పాలి, సన్నిధిలో ఉన్నవాడు సత్యం కోసం నిలబడాలి. ఎస్, నిలబడతాం మనం, నిలబడాలంతే. ఏలియా కూడా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? రండి మరలా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. వెంటనే దేవుని వాక్కు తనకి ప్రత్యక్షమై దేవుడు ఎలా రంగంలోకి దిగి, ప్రభువా నేను చెప్పేశాను, మరి ఆకాశం ఆగిపోద్ది, మరి వర్షం రాదిక, మరి ఏం చేయాలి ప్రభువా, నాయన మరి అనవసరంగా అనేసాను నేను, మరి అనకుండా ఉన్నా బాగుండేదేమో, మరి ఆ తర్వాత ఆలోచించాను నేను. ఇలాంటి ఏం లేదు. చెప్పాడు, ఆమెన్ అన్నాడు, దేవుడు రంగంలోకి దిగాడు. మందిరం కట్టాలి, వెరీ గుడ్, ఆమెన్ అనేసాడు దేవుడు. వెంటనే దేవుడు అనేక మందిని బలపరచను, అనేక మంది ప్రేరేపింపబడిరి. ప్రతి ఒక్కరు వచ్చి తమ తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. తమకు కలిగిన దాన్ని మాత్రమే కాక విస్తారంగా కానుకలు సమర్పించారు. దేవుడే ప్రభువు వారిని ప్రేరేపించగా, దేవుడే ప్రేరేపిస్తాడు. ఎందుకని? నువ్వు చేసే పని మంచి పనే. దావీదా, నీ చేత వద్దన్నాను కదా, ఇదిగో నువ్వు బాగా అన్నీ రెడీ చేశాడు అనమాట దావీదు మందిరం కట్టడం కోసం. అయితే అప్పుడు దేవుడు అన్నాడు, నీ కొడుకుతో కట్టిస్తాను అన్నప్పుడు దావీదు ఏమనాలి? నేనే దావీదు ప్లేస్లో ఉంటే ఎంత సమకూర్చింది, నేను కట్టించేదే నాకు, నేనివ్వను అట్లని మందిరం కోసం. నా ద్వారా జరగాలని నేను ఎన్ని చేస్తే అలా అనలా. దావీదు అంటాడు, ఇది ఇవన్నీ సమకూర్చానురా, ఇవన్నీ దేవుడు సమకూర్చడానికి అక్కడ హీరాము దగ్గర నుండి, రాజుల దగ్గర నుండి అందరినీ దేవుడు ప్రేరేపించాడు రా, వాళ్ళు ఇచ్చారా, ఇదిగో నాకున్నదంతా కూడా ఇచ్చేస్తాను నీకు. దావీదు అంటున్నాడు, తన కొడుకు అంటున్నాడు, కనుక అలాంటి మనసు ఇచ్చాడరా నాకు. నిజం, దేవుడే చేస్తాడు. అది ఒక మంచి కార్యం మీరు తలపెడితే దేవుడు కార్యసిద్ధి కలిగజేస్తాడు. బైబిల్లో లేదా? చదవండి అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13. మీకు అన్ని రుజువులు ఇస్తా. ఈ రాత్రి మీరు దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చేస్తాడు, కుటుంబ పరంగా ఎలాంటి ప్రభావితం చేస్తాడు, సంఘపరంగా ఎలా ప్రభావితం చేస్తాడో ఇప్పుడు మనం తెలుసుకొని వెళ్ళాలా. మొట్టమొదటిది వ్యక్తిగతంగా దేవుడు ప్రభావితం చేసేది. అక్కడ చదవండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును అంటే అర్థం ఏంటి? మీరు నిర్ణయం చేసుకున్నారు, మన ఇంటి దగ్గర కూటం పెట్టుకుందాం, కృతజ్ఞతాస్తుతి కుడికి పెట్టుకుందాం అనుకున్నారు మీరు. ఓకే, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకుంటకును, ఆ కూటాన్ని నడిపించుట కొరకు తన దయా సంకల్పం మీలో నెరవేరడానికి మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీరు మంచిని కోరి మంచిని పెంచాలని దేవుని సన్నిధానంలో తీసుకునే ప్రతి మంచి నిర్ణయం దేవుడు కార్యసిద్ధి కలుగజేయునుగాక. రైట్, బెస్ట్ ఎగ్జాంపుల్, యేసుప్రభు ముందెళ్ళమన్నాడు, శిష్యులు ముందెళ్ళిపోతున్నారు. యేసుప్రభు ఏకాంతంగా తన ప్రార్థన ముగించుకొని వచ్చేటప్పటికి తుఫాన్లో ఉన్నారు శిష్యులు. వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు, చీకట్లో కేకలేస్తున్నారు, రక్షించండి ప్రభువా అనని. యేసుప్రభు నీళ్ల మీద నడిచేసేస్తున్నాడు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా శిష్యులందరూ పడవలను చూశారు. దెయ్యం పోతాం అని అరుస్తున్నారు. ఆ వెలుగు చూసి వెంటనే యేసుప్రభు, నేనే, భయపడకండి నేనే అన్నాడు మళ్ళీ యేసుప్రభు. వెంటనే పడవలో నుండి పేతురు లేచి నిలబడ్డాడు. ప్రభువా నిజంగా నువ్వేనా అన్నాడు. ఎస్ నేనే అన్నాడేసే. వెంటనే పేతురు ఎలాగన్నా, నిజంగా నువ్వే అయితే నేను కూడా నీళ్ల మీద నడవడానికి నాకు పర్మిషన్ అన్నాడు. నిజంగా నువ్వే అయితే. అక్కడ ఏదన్నా నాటిక డైలాగ్ రాయమని అనుకోండి, నేనేం రాసి ఉండేవాడిని తెలుసా? ఊరి భక్తుడా, నిన్నగాక మొన్న సంచేసుకొని ఉన్నావు, అప్పుడే నావలే నీళ్ల మీద నడిచేదవా? నీకు కనీసం విశ్వాస ప్రమాణం తెలుసునట్టరా? 10 ఆజ్ఞలు ఒక్క తప్పు లేకుండా చెప్పగలవా? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలను ఎరుగుదువా బుద్ధిహీనుడా? ఇట్లాంటి ప్రశ్నలను అడగకుమో అని రాసి ఉండేవాడిని డైలాగ్. యేసుప్రభు అనలా, నడిచిరా. ఎందుకో తెలుసా? లోకానికి నువ్వు సాక్ష్యం ఉండాలి రాబాయ్, నిన్ను నేను నడిపిస్తాను. అనేక మంది యేసయ్య ద్వారా నీళ్ల మీద నడిచేట్రా అని చెప్పుకోవాలా. నీకు ఆశ ఉందా? అసలు ఆసక్తి ఉందా? అసలు నీకు నిజమైన ఆసక్తి ఉంటే దేవుడు ఈ లోకం లాంటి నీళ్ల మీద నిన్ను కూడా నడిపిస్తాడు, నిజంగా నడిపిస్తాడు, తన వల్లే నడిపిస్తాడు. అందుకనే పౌలు ఎఫెసీలకు రాస్తూ ఇలా అంటాడు, 4:15 చూడండి అక్కడ. ఎఫెసీ పత్రిక 4:15, సత్యము చెప్పుచు ప్రేమ కలిగి క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఆమె నన్నందరూ యేసులా ఉండడానికి, ఆయన శక్తిని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ ప్రభావితులవ్వాలి. ఏలియా దేవుని చేత ప్రభావితుడయ్యాడు.
చెప్పాడు దేవుడు, ఆమెన్ అన్నాడు. వెంటనే దేవుడు రంగంలోకి దిగాడు. వెంటనే ఇలాగన్నాడు, ఏలియా ఓ పని చేయి, ఈ రోజు నుండి ఇక కరువు స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపుకి వెళ్ళి యోర్దానికి ఎదురుగా కెరీత్ అనే ఒక వాగు ఉంది, ఆ వాగు దగ్గర ఉండు. నువ్వు అక్కడ ఉండు, నేను నీకు ఆహారం పంపుతానులే. కాకులకి చెప్పాను. ఏట్లకి చెప్పాడంట? కాకులకి నేను చెప్పాను, నువ్వు పోయి నేను చెప్పినట్టు చేయి, అంతే. అక్కడికి వెళ్ళిపోయాడు కెరీత్. కాకులు వచ్చినాయి అంట. అక్కడ రాబడింది, ప్రతిరోజు కూడా కాకులు ఉదయం అందు రొట్టెను మాంసమును, అనగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ను. రొట్టె అంటే వెజిటేరియన్ అండి, మాంసం అంటే నాన్ వెజిటేరియన్ కదా. ఏదో మనం వారానికి 2 సార్లు తెప్పించుకుంటాం మనం, అలా కదక. ఎవ్రీడే పొద్దున్నే రొట్టె మాంసము, సాయంత్రము రొట్టె మాంసము. ఆహా, దేవుడు ఎంత బాగా పోషించాడండి, పోషించాడు. అక్కడికి వెళ్ళమన్నాడు, అన్నీ ఆయనే తీసుకున్నాడు బాధ్యత. ఎందుకని? ఏలియా దేవుని సన్నిధానంలో బతుకుతున్నాడు. ఏలియా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వెళ్ళి అక్కడ ఉండి అన్నాడు. కాకులు వచ్చి ఆహారం పెడుతున్నాయంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాకులు తన్నుకుపోతాయి అసలు. అవి బాగా తిని ఈ రొట్టెలు తింటుంటే, మాంసం తింటుంటే ఎత్తుకెళ్ళిపోతుంటాయి. ఎత్తుకెళ్ళే కాకుల్ని ఎత్తుకొని వెళ్ళి ఏలియాకమ్మన్నాడంటే ఎంత ఆశ్చర్యం. నేను అనుకున్నాను కాకింగిలని ఉండేది ఇంత క్రితం చిన్నప్పుడు. కొంచెం పెద్దవాళ్ళకి తెలుసు కాకింగిల్ అంటే, వీళ్ళకి తెలియదులేండి, మొన్న పుట్టిన వాళ్ళకి. కాకింగిల్ అంటే తెలుసా? చిన్నప్పుడు జీడి తెచ్చుకొని చొక్కా వెనకాల పెట్టి ఇలా కురికి ముక్క పక్కోళ్ళకి ఇచ్చేవాళ్ళం. దాని పేరు ఏంటనియా? కాకింగిలి. నేను అప్పుడు అనుకున్నా, కాకులు ఇంగిలి అంటకుండా తీసుకొచ్చుంటే అందుకే మనం కూడా కాకింగిలని వచ్చిందని అనుకున్నాను నేను. కాకులు యేసయ్య మాట విన్నాయి, దేవుని ద్వారా పోషింపబడ్డాడు ఏలియా. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ప్రభావితుడైన ఏలియా. వ్యక్తిగతంగా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తాడు. ఇది మొట్టమొదటి విషయం, ఇది గుర్తుంచుకోండి. ఆయన సన్నిధానంలో ఉంటే, అందుకనే మోషే ఇలాగ అన్నాడు, ప్రభువా మమ్మల్ని ఏదో కానానికి వెళ్ళమన్నావు, వాళ్ళందరినీ తీసుకెళ్ళమని నన్ను పెట్టావు, కానీ నువ్వు లేకపోతే నేను వెళ్ళను. నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడ కదలం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం నుండి చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందిలే మోషే. చూడండి అక్కడ చెప్పిన మాట 30. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని, నా సన్నిధి ఉంటుందిలే నీతో పాటు, నడు, లేకపోతే కుదరదు. దేవుని సన్నిధి లేకపోతే ఎలాగుంటుంది? అందుకనే మోషే ఎలాగంటున్నాడు, ఇంకేమన్నాడు? అయ్యా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకు. 16వ వచనం, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షం కలిగిందని దేని వలన తెలియబడుతుంది? నువ్వు మాతో వచ్చుట వలనే కదా, మాతో రావాలి, నీ సన్నిధి మాతో రావాలి. అట్లు మేము, అనగా నేను, నీ ప్రజలు, భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడతాం. అబ్బా, దేవుడు వాళ్ళని ఎంత బాగా నడిపించాడు రా, దేవుడు వాళ్ళని ఎంత బాగా తీసుకెళ్ళాడు రా, దేవుడు వాళ్ళని ఎంత బాగా ఆలోచిస్తున్నాడు రా, ఎంత బాగా సఫలత చేస్తున్నాడు రా అని అనుకోవాలి వాళ్ళు. అందుకోసం నువ్వు మాతో రావాలి. ఎస్, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు ఇదే ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, అయితే నువ్వు నాతో రావాలి. 2, ఏ పని చెప్పినా సరే నేను చేస్తాను, అయితే నువ్వు నన్ను బలపరచాలి. అందుకని వీటిని బేస్ చేసుకొని స్టీవెన్ అనే ఒక పాట రాశాడు. ఈ 2 సంఘటనలు బేస్ చేసుకొని, యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా, ఘనుడా నీ దివ్య సన్నిధి మమ్ము ఆదుకొనే నా పెన్నిధి, నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. ప్రభువా నువ్వు మాతో రావాలి, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. ఎప్పుడన్నా అన్నారు అలాగా? అందుకని యేసుప్రభువు అన్నాడు, నా సన్నిధి ఎప్పుడు నీతో పాటు, నా పేరు ఇమ్మాన్యుయేల్. ఏల్ అంటే దేవుడు, ఇమ్మాన్యుయేల్ అంటే తోడయ్యుండే, నిరంతరం మనతో ఉండే దేవుడు. రైట్. మొట్టమొదటి అనుభవం కెరీత్ అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? కెరీత్ అంటే ఏంటో తెలుసా? సపరేషన్, ప్రత్యేకపరచడం. లోకంలో నుండి ఏలియాని సపరేట్ పరిచాడు. భయపడుతున్న ప్రజల మధ్య నుండి రోషంగా సపరేట్ పరిచాడు. లోకంలో నుండి మనల్ని కూడా దేవుడు సపరేట్ పరిచాడు. నువ్వు వ్యక్తిగతంగా వేరయ్యావా? గుణాత్మకంగా వేరయ్యావా? నిజంగా లక్షణాలతో వేరయ్యావా? కెరీత్
కెరీత్ నిన్ను ప్రత్యేకపరిచిన దేవుడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 6:18-19. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే ఎందును, వారు నా ప్రజల ఎందురు గనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనది ముట్టకడని ప్రభు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఎందురు. ప్రత్యేకంగా ఉండండి అంటే అర్థం ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకొని ప్రత్యేకమైన బస్సు ఎక్కి ప్రత్యేకమైన హాస్పిటల్కి వెళ్ళమని కాదు. అక్కడ లోకంలో ఉండండి, లోకం పోకడ లేకుండా ఉండండి, లోకంలో ఉండండి, దుష్టత్వంలో కూరుకుపోకండి, లోకంలోనే ఉండండి. 1991-92 ప్రాంతంలో సండే స్కూల్ పిల్లల కోసం ఒక పాట వచ్చింది. ఉప్పు నీటిలో ఉన్న చేప అది ఎన్నటికీ ఉప్పుగాను లేదు, పాప ఊబిలో ఉన్న నేను పాపినయ్యుందునన్న భయమే లేదు అని. ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పు ఉండదు. ఒకళ్ళు ఉప్పు చేప చేయాలంటే దాన్ని తీసుకొచ్చి కోసి ఉప్పు పట్టించి ఆరబెట్టాలి తప్ప. లోకంలో ఉన్న నేను లోక లక్షణాలతో లేను. ఎస్, దట్ ఈస్ కెరీత్. కెరీత్ అనుభవం వ్యక్తిగత దేవుని ప్రభావం. చెప్పండి, వ్యక్తిగత దేవుని ప్రభావం. నెక్స్ట్, ఈ లోపల కెరీతు వాగెండిపోయింది. వాగెండిపోతే నీళ్ళు ఎలాగా? వెంటనే ప్రభువా వాగెండి అని ఏం ప్రార్థన చేయాల. దేవుడు తెలీదా? ఫిలిప్పీ 4:19 గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమ నిమిత్తం దేవుడిని ప్రతి అవసరమును తీర్చును. అబ్బా, ప్రతి అవసరం తీరుస్తాడంట. అయిపోతున్నప్పుడు తెలియదా ఆయనకి? తమ బిడ్డలకి ఏది ఇవ్వాలో తెలియదా? దేవుడు తన మహిమ నిమిత్తం మన ప్రతి అవసరం తీరుస్తాడు. అందుకోసం మళ్ళీ ప్రార్థనలు చేసి విజ్ఞాపనలు చేయలే ఏలియా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఏడవకండి. అవన్నీ మీకు ఇవ్వాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కనుక మీరేం చేయాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపండి. ఆమేన్. చెయ్యాల్సింది చేస్తే రావాల్సిన ఫలితాలు వస్తాయి. అంతే కదా. టీవీలో కూడా వింటాం కదా, డబ్బులు ఊరికే రావు అని ఒక గుండు బాస్ అంటుంటాడండి. లలిత జ్యువెలరీ అనుకుంటా. డబ్బులు ఊరికే రావు, ఆశీర్వాదాలు కూడా ఊరికే రావు. రాజ్యాన్ని, నీతిని ఎతకండిరా. ఆయన రాజ్యంలో నీతిగా బతకండి, రోషం కలిగి బతకండి. దట్ ఇస్ ద రైచియస్నెస్, రైట్ పాత్. సరిగ్గా నడవటం. దేవుని కోసం నిలబడే ఏలియాలు కనబడితే వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తాడు. రెండవది, కుటుంబ పరంగా ఎలా ప్రభావితం చేస్తాడు అది కూడా చూద్దాం. కెరీతు ఎండిపోయింది, వెంటనే దేవుడు రంగంలోకి దిగాడు. మళ్ళీ ఏలియా, కెరీతు ఎండిపోయింది కదా, నేనున్నానులే, ఇదిగో నువ్వు సీదోను పట్టణమైన సారెపత్ అనే ఊరు వెళ్ళాలి రాబాయ్. సారెపత్ అనే ఊరికి వెళ్ళాలి. అర్థమైందా? సారెపత్ ఎక్కడుంది ప్రభువా? ఇక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతం. తూరు సీదోన్ల ప్రాంతం అంటే ఏంటనుకున్నారు? యెజ్బేలు వాళ్ళ నాన్న ఉన్న ప్రాంతం అది. యెజ్బేలు వాళ్ళ నాన్న అంటే ఆహాబు యొక్క మాంగారు. ఆడేం చేస్తున్నాడు తెలుసా? ఏలియా ఎక్కడ కనపడితే చెప్పండి రా, ఏలియాని చంపేద్దాం అని ప్రకటించాడు. ఆహాబు కూడా, అల్లుడు కూడా, ఏలియా ఎక్కడ దొరికితే చెప్పండి రాని. ఏయ్, మీ దగ్గర ఏలియా ఉన్నాడా అని అడగటం. లేడని సంతకం పెట్టు అని రాజ్యాల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకుంటూ వస్తున్నారు. ఆ 70 ఏళ్ళు అనబడిన వాడు, ఈ ఆహాబు అనబడిన రాజు. ఆ ప్రాంతం గుండా వెళ్ళాలంట. అప్పుడు నేనైతే ఏమంటా, ప్రభువా ఇంకేదైనా చెప్పు ప్రభువా, నేను మళ్ళీ ఆ తూరు సీదోన్ల ప్రాంతం నుండి ఇలా రావాలి. సారెపత్ ఇక్కడ ఉంది మ్యాప్లో. సో ఆ ప్రాంతం, ఆడున్న ప్రాంతంలో నుండి ఇటు రావాలా, దాటుకొని రావాలా. ఈ మధ్యలో నేసేస్తారు నన్ను కదా ప్రభువా అని అనలా. అంతే, దేవుడు చెప్పాడు, ఓకే ప్రభువా సారెపత్తుకు వెళ్ళు. అక్కడ ఒక విధవరాలికి చెప్పా, రొట్టెల ఫ్యాక్టరీకి చెప్పలా, విధవరాలికి చెప్పాడంట. అదేంటి ప్రభువా, ఈ విధవరాలు ఏం పెడతా ప్రభువా? కనుక అలాగా తలగొక్కోలా ఏలియా. దేవుడు చెప్పాడంటే అందులో సమృద్ధి ఉంటుంది. దేవుడు మాట్లాడితే సంతృప్తి ఉంటుంది. అందుకే మన మందిరాల్లో సన్నిధిలో ఉండేది. సన్నిధిలో ఉండేవాడు ఎవరికైనా 36వ కీర్తన 8వ చరణం 36:8 నీ సన్నిధిలో సమృద్ధి వలన సంతృప్తి పొందుతున్నావు నాయన, మీ ఆనంద ప్రవాహంలోనిది నాకు తాగిస్తావు.
ఆనంద ప్రవాహాలు తాగిస్తాడంట. ఇక్కడ నీళ్ళు ఎండిపోతాయంటే దేవుడు ఆనంద ప్రవాహాలు తాగిస్తాడు. ఇక్కడ నీళ్ళు ఎండిపోతే అంటే దేవుడు సమృద్ధి సంతృప్తి ఇస్తాడు. కొంతమందికి సంతృప్తి ఉండదు, ఎన్నున్నా సంతృప్తి ఉండదు. బీరువా నిండున్నా కూడా ఇంకా గొడవ పెడతానే ఉంటారు. ఎన్నున్నా కూడా సంతృప్తి ఉండదు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళు మందిర అనుభవాన్ని సరిగ్గా అనుభవించట్లేదు అన్నారు. కొంతమంది జహరుచులు కూడా ఉంటాయి. ఆ మధ్యన ఒక పెళ్ళికి వెళ్ళాము. ఆ పెళ్ళిలో ఒక డిష్, ఒక ఇస్తరి 2150 రూపాయలు. అన్ని ఐటమ్స్ అందులో 2150 రూపాయలు ఒక డిష్, ఒక ప్లేట్ ఖరీదు. అవన్నీ వెజిటేరియనే. మళ్ళీ పాలక్ పన్నీర్ దగ్గర నుండి మొదలు అన్ని వెజిటేరియనే. నా పక్కన కూర్చున్నవాడు ఇలా అంటున్నాడు, ఎందుకు ఈ 18 రకాలు మాంసం మొక్క లేకుండా అంటున్నాడు. అక్కడ 2150 రూపాయలు ఖరీదు చేసి అన్నీ వేసినా ఆడికి తృప్తి, మాంసం మొక్క పడాల. పైగా అంటున్నాడు, వీడికి 100 రూపాయలు పెట్టినా దండగా అన్నాడు. కట్నం 100 రూపాయలు పెట్టినా దండగానంట. అది 2150 రూపాయలు. అది సంతృప్తి ఉండదండి చాలామందికి. సమృద్ధి వాళ్ళకి జీవితాల్లో లేదు. అందుకన్నాడు, మందిరంలో బతికేవాడు, సన్నిధిలో బతికేవాడు సమృద్ధితో ఉంటాడు, సంతృప్తితో ఉంటాడు, ఆనంద ప్రవాహాలు తాగుతూ ఉంటాడు. వెళ్ళు, ఓకే అలాగే ప్రభువా అన్నాడు. అక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత దేవుడు అతన్ని దాచాను అని ఉంది. దాచుకుంటూ తీసుకెళ్ళాడండి. తన రెక్కలతో ఆయన తన బిడ్డల్ని కప్పును, నా రెక్కల క్రింద నీకు ఆశ్రయమో కలుగును. ఎందుకు కావుకోడండి ఆయన తన బిడ్డల్ని? ఎందుకు కాయడండి? యాకోబు తన మనవలను ఆశీర్వదించడం కోసం యోసేపుని పిలిచాడు. రైట్, పిల్లల్ని తీసుకురా, నేను ఆశీర్వదిస్తా అన్నాడు. యోసేపు తీసుకొచ్చాడు పిల్లల్ని. యాకోబు ఆశీర్వదిస్తూ 3 మాటలు పలికాడు. చదవండి ఒకసారి. ఆదికాండం 48వ అధ్యాయం 15, 16. ఆ 3 ఆశీర్వాదాలు ఇక్కడ ఏలియాలో కనబడతాయి మనకి. 3 మాటలు అన్నాడు అక్కడ. 48, 15, 16 వచ్చాను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించానో ఆ దేవుడు. 3వది, కీడుల నుండి నన్ను తప్పించిన ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఇందులో 3 పదాలు ఉన్నాయి. 1 నడిపించిన దేవుడు, 2వది పోషించిన దేవుడు, 3వది కీడుల నుండి తప్పించిన దేవుడు. ఆమేన్. కెరీతుకు నడిపించిన దేవుడు, 2 కాకులతో పోషించిన దేవుడు, 3 చంపకుండా కీడుల నుండి తప్పించిన దేవుడి పిల్లలను ఆశీర్వదించాలరా. ఏలియా ఎంత బాగా నెరవేరింది. ఈరోజు నీ ఎండలు కూడా ఏలి ఎప్పుడు రంగంలోకి దిగాడు. సారెపతికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పాడు సారెపతికి వెళ్ళాలంటే అదొక పెద్ద పరీక్షలా ఉంది. చాలామంది పరీక్షలు రాస్తున్నారు. మా పిల్లలు నన్ను అడిగారు. నేను 22 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. మా పిల్లలు ఒకసారి ఇలా అడిగారు, ఏమనంటే అసలు పరీక్షలు తీసేయండి సార్, పరీక్షలు తీసేయండి అన్నారు. నేను అన్నాను, పరీక్షలు తీసేస్తే మీకు ప్రమోషన్ ఉండదురా, పై తరగతికి వెళ్ళరా, మీరు ఎప్పుడు 10థలోనే ఉంటారు. ఇక పరీక్ష పెట్టామనుకో, అది పాస్ అయ్యామనుకో ఇంటర్కి పంపుతాం, మేము 8th క్లాస్ పాస్ అయ్యారనుకో 9th పంపుతాం. మీరు పైకి ప్రమోట్ అవ్వాలంటే మీకు పరీక్ష కావాలి. ఎస్, మొట్టమొదటి కెరీత్, అది వ్యక్తిగతంగా ప్రభావితం. సారెపతు అంటే కొలిమి అని అర్థం. చెప్పండి ఏంటదే? కొలిమి. దేవుడు కొలిమిలో పెడుతున్నాడు ఇప్పుడు ఏలియాని. దేవుడు కొలిమిలో పెడుతున్నాడు కుటుంబాలని. ఎందుకు పెడుతున్నాడు? పరీక్ష. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48, 10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో పెడుతున్నా. నీ మరణాన్ని ప్రాబ్లం, ఇప్పుడు నీ జీవితాన్ని గురించిన లైఫ్ అండ్ డెత్ సమస్య ఇది. ఆ తూరు సీతోన్లు గుండా వెళ్ళు. అర్థమైందా? అటు వెళ్తావా? ఓకే వెళ్తా ప్రభువా. లైఫ్ అండ్ డెత్, ఇక చంపొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ధైర్యం. ఎంత ధైర్యంగా అండి, ఎంత ధైర్యంగా తన్ను తాను సమర్పించేసుకున్నాడు ప్రవీణ్ పగడాలన్నయ్య. ఎంత ధైర్యంగా సవాలుగా నిలిచినాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు నిలబడు. ఏలియా అలా వెళ్తా ఉన్నాడు అంతే. అసలు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తాం. ఏలియాని ఆ కొలిమిలో నుండి శుద్ధ సువర్ణలా తీసుకొచ్చేసాడు, సారెపతికి తీసుకొచ్చేసాడు. ఏమని చెప్పాడంటే, నేను అక్కడ విధవరాలకి చెప్పానులే అన్నాడు. అది మనసులో పెట్టుకున్నాడు ఏలియా. ఎవరన్నా విధవరాలు తనకు కనపడాలి. అప్పుడు రైట్ వెళ్తుంటే ఒక పొలాలు ఏరుకుంటా కనబడింది. వెంటనే ఓహో ఏమే అనుకుంటా, ఏమకైనా అనుకుంటా దేవుడు చెప్పింది అని అనుకుని, దేవుడు ఏం చెప్పాడు విధవరాలతో? అమ్మా నీ దగ్గరికి ఒక ప్రవక్త వస్తున్నాడు, ఆయన పోషించు, నువ్వు పోషించు అని చెప్పాడు. పోషించమని చెప్పాడు అంతే.
ఏలైతే ఏం చెప్పాడు, నిన్ను ఆమె పోషిస్తుందిలే అని చెప్పాడు. సరే ఏలి వెళ్ళాడు, ఆమె పొలంలో ఏరుకుంటుంది. అమ్మ అన్నాడు. ఎవరయ్యా? అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. సరే మంచినీళ్ళు కోసం అలా వెళ్ళిపోతున్నా. ఒక్క మాట అమ్మా, నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, నేను ప్రయాణం చేసి వచ్చాను, కొంచెం రొట్టె ముక్క కూడా తీసుకురా. మేము అలాగే అడుగుతుంటాం లేదు పాస్టర్లో, మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటాం. కొంచెం లోపలికి వెళ్తున్నాను, వచ్చే ముందు కొంచెం ఆ టీ కూడా పెట్టిరామ్మా అంటామ్మా. కొంచెం ఆ టీ కూడా కొంచెం పొయ్యి మీద పెట్టిరామ్మా, టీ తాగెళ్తాం అని అంటాం. వెళ్ళి కూడా క్యాజువల్గా కొంచెం వచ్చేటప్పుడు రొట్టె ముక్క తీసుకురా అనేసరికల్లా ఆమె ఇలాగంది, చాలా బాగా బాధతో ఇలాగ అందనమాట. ఏమనంటే అందుకు ఆమె 17-12, నీ దేవుడని యెహోవా జీవంతోడు, తొట్టులో పట్టెడు పిండి బుడ్డులో కొంచెం నూనె మాత్రం ఉన్నాయి, అప్పం ఒక్కటి కూడా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి నాకు నా బిడ్డకి సిద్ధం చేసుకుంటాను కోసం పొలం ఏరుకోవటానికి వచ్చా. ఏమండి, చచ్చిపోతాం మేము, ఈ తిన్నాక ఇక చచ్చిపోతాం అంతే అనంది. దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో నా భక్తుడు వస్తున్నాడు, అన్ని పోషించమని. అందుకని విశ్వాసి కాదు, అవిశ్వాసి. ఇప్పుడు పెద్ద పరీక్ష. అవిశ్వాసి దగ్గరికి దేవుడు పంపించాడు. రెండోది, అవిశ్వాసితో దేవుడు మాట్లాడాడు. అవిశ్వాసి ఏమంటాం తెలుసా, నీ దేవుడేని యెహోవా జీవముతోడు. ఏ దేవుడు? నీ దేవుడు నాతో కూడా చెప్పాడు, కానీ నేను పోషించలేను, చచ్చిపోతాం. చాలామంది అలాగే చచ్చిపోతున్నారు. చావకూడదు, మీరు బతకాలి అలా చెప్పాలి. ఆ విజయారెడ్డి ఆమె ఎవరో తమ కొడుకుని కూతురుని ఇద్దరిని బయటికి తీసుకొచ్చేసి కాలేజీల్లో నుండి, ఏమైందో తెలియదు, ట్రైన్ వస్తుంటే ఎదురుకుండా వీళ్ళిద్దరిని ఇలా పట్టేసుకొని నిలబడిపోయింది. ట్రైన్ మీద నుండి వెళ్ళిపోయింది, ముగ్గురు చచ్చిపోయారు. ఎందుకు ఈ సూసైడ్ చేసింది ఇప్పటికీ తెలియట్లే. అసలు చచ్చిపోవాలి అనే ఒక మనస్సులో ప్రేరణ అపవాది పుట్టించేది. కనుక నేను కూడా చచ్చిపోతా ఈ పరిస్థితులను బట్టి. దేవుడు వచ్చి అంటాడు ఏలియాతో, ఏలియా చెప్పామని బతికించాలి నువ్వు, అది విశ్వాస పరీక్ష. సారెపత్ అంటే అదే. సారెపత్ అంటే కొలిమి. నువ్వు కూడా కొలిమిలో ఉన్నావు, వెరీ గుడ్. కొలిమిలో నుండి బయటకు వచ్చేసావు, నిజంగా నువ్వు శుద్ధ సువర్ణం. ఎవడో కొలిమిలో నుండి బయటకు వస్తాడు వాడు శుద్ధ సువర్ణంలా ఉంటాడు. దేవుని యొక్క సంరక్షణ నుండి బయటకు వస్తాడు వాడు సాక్ష్యం ఇస్తాడు. వెళ్ళి చెప్పావని అవను బతికించాలి, వెళ్ళి చెప్పు. వెంటనే ఏలే చెప్పాడు, అమ్మా దేవుడు నీతో కూడా చెప్పాడుగా, అవిశ్వాసం ఎందుకు వస్తుంది మీకు? దేవుడు చెప్పినా చాలామంది అవిశ్వాసంగానే ఉంటారండి, తెలుసా? దానికి ఒక మంచి సూత్రం చెబుతాను నేను. అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు. నిజానికి గ్రీకులో అలా లేదు. గ్రీకు బైబిల్ ఎలా ఉందంటే, ఇది సమాస సౌలభ్యం కోసం అలా వ్రాయబడింది. మన తెలుగు పద సమాస సౌలభ్యం కోసం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకు తట్టు. గ్రీకులు ఎలా ఉందో తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడును కాదు, ఇయ్యబడేంత వరకు అడుగుడి. వెదకుడి మీకు దొరుకును కాదు, దొరికేంత వరకు వెదుకుడి. తట్టుడి మీకు తీయబడును కాదు, తీయబడేంత వరకు తట్టాలి. అమ్మా నువ్వు నిజంగా నమ్మితే విశ్వాసి అవుతావు. విశ్వాసి అయితే గొప్ప కార్యాలు చూస్తావు. నమ్మి చెడినవాడు నమ్మకయేనాడు, బాగుపడినవాడు వసుధలేడు. నమ్మి చెడినాడు కానీ నమ్మకుండా బాగుపడేవాడు ఎవడు ఉండడమ్మా. నిజంగా నమ్ము. నా దేవుని జీవంతోడు చెప్తున్నా, నువ్వు కూడా అదే అన్నావుగా, నీ దేవుని జీవంతోడని నేను చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఓ పని చేయి, భయపడకు, నేను చెప్పినట్టు చేయి. అందులో నువ్వు వెళ్ళిన వెంటనే నువ్వు అన్ని అప్పాలు వేసుకో, ఫస్ట్ వేసింది మాత్రం నా దగ్గర తీసుకురా. ఎంత అద్భుతమైన విషయం ఇది. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వమ్మా. నీ యొక్క ఇంట్లో దేవునికి ప్రథమ స్థానం ఉందా? లేచిన వెంటనే ఎక్కువ మంది లేచి ప్రార్థన చేసుకోవటం కాదు, ఎక్కువ మంది సెల్ ఫోన్ ఎక్కడుందని కళ్ళు తెరుచుకుంటానికి సెల్ ఫోన్ ఎత్తుతున్నారు ఇక్కడ. ప్రథమ స్థానమే ఇది చాలామందికి. ఎస్, ప్రథమ స్థానం దేవునికి ఇచ్చామా మనం? మొట్టమొదటి దేవుడికి ఇచ్చే, తర్వాత మీకు ఎన్నట్లయినా మీరు చేసుకోండి అన్నది. ఇప్పుడు ఆమె చెయ్యాలి, ఇప్పుడు నమ్మాలి అంతే. నమ్మినవాడు దేవుడు గొప్ప కార్యం, దేవుడు ఉన్నాడనే కాదు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని కూడా నమ్మాలా. విలియం కేరీ అది అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడి కోసం గొప్ప పనులు చేయి, దేవుడి దగ్గర నుండి గొప్ప వాటిని ఆశించు. ఎస్ లార్డ్, నువ్వు చేస్తావని నమ్ముతున్నా అంతే. అమ్మా నువ్వు అలా చేయి. వెంటనే ఆమె నమ్మింది. ఎవరైనా సరే నమ్మి చెడిపోయినాడు ఎవడు ఉన్నాడని. హెబ్రీ పత్రిక 11:6, హెబ్రీ పత్రిక 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మవలేను కదా.
దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మేదంటే దెయ్యాలు నమ్ముతున్నాయి. దెయ్యాలు నమ్ముతే దేవుడు ఉన్నాడని, కానీ దేవుడు ఫలం దయచేస్తాడని నమ్మాలి నువ్వు. తనను నమ్మిన వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన. తనని ఆయన ఎంత విశ్వసిస్తారో అంత ఫలాన్ని మనం పొందుతాం. అది విశ్వాస ఫలం. అమ్మా నువ్వు కూడా నమ్మమ్మా, నమ్మితే చాలు. ఎంత పరీక్ష, ఇప్పుడు పరీక్షల్లో నెగ్గాడు, ఆ కుటుంబాన్ని ఇప్పుడు పరీక్షల్లో నెగ్గించాలి. మీ బాధ్యత కూడా అదేనండి. అనేక మంది బలహీనలుగా ఉన్నారు. అనేక మంది మేము చచ్చిపోతామయ్యా, ఇలాంటి పరిస్థితి ఉందయ్యా, అప్పులు ఇలా అయిపోయినాయా, చచ్చిపోతామయ్యా, మా బిడ్డలు ఇలా అయిపోయారయ్యా, మేము ఇలా చచ్చిపోతామయ్యా, మా రోగం ఇలా ఉందయ్యా, చచ్చిపోతామయ్యా. నిరీక్షణ పుట్టించాలి. దేవుని వాక్యం నిరీక్షణ పుట్టించేది. యేసయ్యను చూపించండి, ఆయన బలాన్ని చూపించండి, ఆయన శక్తివంతమైన స్థితిని చూపించండి. మన జీవితాల్ని, కుటుంబాల్ని ప్రభావితం చేసే దేవుడు. వ్యక్తిగతంగా ప్రభావితుడైన ఏలియా ఇప్పుడు ఆ కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కుటుంబం ప్రభావితం అవ్వాలి, అందుకోసం కావాల్సింది విశ్వాసం. మీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడాలా? నమ్మండి అంతే. నమ్మితే చాలు. నమ్మకం అనేది ఒక కన్నుతో పోలుస్తారు. ఎందుకో తెలుసా? ఇంద్రియానాం నయనం ప్రధానం. అవయవాలలో కన్ను చాలా ప్రధానమైనది. కన్ను బాగుంటే అన్నీ బాగా కనబడతాయి. విశ్వాసం బాగుంటే సమస్తాన్ని చూడగలుగుతాం మనం. ఆ విశ్వాసం సరిగ్గా లేదనుకోండి, వందనాలు బాబా, కాదమ్మా ఇటున్నాను కనపడతలేదు బాబా, సొక్కలాలు అంటుంది. నేను ఇటు అంటుంది, ఎందుకంటే కనపడతలా. విశ్వాసం లేకపోతే చూడాల్సినట్లు చూడలేం. విశ్వాసం దేవుణ్ణి చూసేలా చేస్తుంది. విశ్వాసం దేవుడు మన కోసం సిద్ధపరిచినట్లని చూసేలా చేస్తుంది. అందుకనే ఆమె అందే, ఇలా అందే. సరే అలాగే అమ్మ, తొట్టిలో ఉన్న పిండి ఏం తక్కువ కాదు, బుడ్లో ఉన్న నూనె అయిపోదు. ఇప్పుడు మీరు కరెక్ట్గా అన్నం వండుకున్నారండి, అన్నం వండుకున్నారు, కొంచెం అన్నం ఉంది, మీ ఇద్దరికే సరిపోద్ది. ఇంతలో పాస్టర్ గారు వచ్చారు, సత్యం అన్న వచ్చాడు. పాస్టర్ గారు వచ్చారు, ఏమ్మా అన్నం తిన్నారా అంటే తినలేదండి, నేను కూడా తినలేదమ్మా అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఈ టైంలోనే రావాలా అని అనుకుంటారా? రండి మనం కూడా తిందాం, మళ్ళీ పెడతానులే పొయ్యి మీద. ఓ వద్దులేమ్మా, నేను తిన్న తర్వాత పెట్టుకుందరు కానీ అన్నది అనుకోండి. అప్పుడు మీరేమనుకుంటారు? నిజంగా ఏది అలాగంటున్నాడు, ఫస్ట్ నాకు పెట్టాయి. అసలు ఎంత త్యాగం ఉండాలండి, ఎంత సమర్పణ ఉండాలండి. 5 రొట్టెలు 2 చేపలు కూడా అంతే. ఆ పిల్లడు ఎలా ఇవ్వగలిగాడండి? అందరూనే తినేసారా? పాపం వాళ్ళు అమ్మిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు తన దగ్గర ఉన్నాయా? ఇప్పుడు యేసుప్రభు మీ దగ్గర ఎవరైనా ఉన్నాయో అడగండి రా అని అంటే అందరిని అడుగుతుంటే నా దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇస్తావా ప్రభువుకి అన్నప్పుడు అది ఎలా ఇచ్చాడండి? అసలు తను తినటానికి కోసం ఉన్న ఆ రొట్టెలు చేపల్ని ఎలా యేసయ్యకి ఇచ్చాడు? మేము సండే స్కూల్ పిల్లలకి ఒక పాట రాసామన్నమాట. ప్రతి సంవత్సరం పిల్లలకి క్యాంపుల కోసం రాస్తుంటాం. కొండపై, ఆ కొండపై యేసుతో ఉన్నాను, ఆకలిగొన్న ప్రజలను నేను చూశాను, 5 రొట్టెలు 2 చేపలు యేసుకిచ్చాను, చిన్నవాడను నేను యేసుని నమ్మాను, చిన్నతనము నుండి యేసులో ఎదిగాను, యేసయ్యా ఆ యేసయ్యా నన్ను దీవించాడు, రొట్టెలు చేపలు తీసుకొని ఆశీర్వదించాడు, 5,000కు పంచారు, 12 గంపలు నింపారు, 5,000కు పంచారు, 12 గంపలు నింపారు, చిన్నవాడను నేను యేసుని నమ్మాను, చిన్నతనము నుండి యేసులో ఎదిగాను. నేను ఆయన నమ్మించేశాను అంతే. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా, పానార్పంగా మనల్ని మనమే ప్రభువుకి అప్పగించేసుకోవాలి. ఇప్పుడు దేవుడు, అందుకని మనం చేయాల్సిన ప్రార్థన, టేక్ మీ ఓ లార్డ్, నన్ను తీసుకో, బ్రేక్ మీ ఓ లార్డ్, నన్ను విరువు, మేక్ మీ ఓ లార్డ్, నన్ను అభివృద్ధి చేయి. నన్ను తీసుకో ప్రభువా రొట్టెల్లాగా, నన్ను విరువు ప్రభువా రొట్టెలాగా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరంగా. అందుకు దేవుడు కొలిమి పెడతాడు నీకు. కొలిమి ఎందుకు పెడతాడు? ఆశీర్వాదకరంగా ఉండటం కోసమే. నిజంగా నమ్మిందండి. అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, అంటే అర్థం 2 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. కెరీతు దగ్గర
1.5 సంవత్సరం, సారెపత్తులో 2 సంవత్సరాలు. ఓకే, 3.5 సంవత్సరాలు. పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. రైట్. ఏలియా సారెపత్తు అనుభవంకి వచ్చాడు, అంటే కొలిమి అనుభవం. మరి ఆ విశ్వాసికి కూడా కొలిమి అనుభవం కావాలిగా. ఆ సారెపత్తులో ఉన్న విధవరాలికి కూడా కొలిమి అనుభవం కావాలి. అందుకే దేవుడు వెంటనే కొడుకుని తీసేసుకున్నాడు. కొడుకు తీసేసుకున్న వెంటనే మళ్ళీ కుప్పకూలిపోయింది. కొంతమంది అంతే, బాగా ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తారు, ఏమన్నా పోయిన వెంటనే దేవుడి మీద పడి ఏడుస్తారు. అక్కడ రాయబడిన మాట, వెంటనే ఆ కొడుకు చచ్చిపోతే ఆమె ఏమంటుందో తెలుసండి? దైవజనుడా, నా ఎద్దుకు ఎందుకు వచ్చాను? నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చావా? నా కుమారుని చంపడానికి వచ్చావా? నా ఎందుకు వచ్చావు? 2 సంవత్సరాలు రొట్టెలు తిన్న ఆవిడ 2 సంవత్సరాలు అంతా కరువు ఉంటే సారెపత్తుల విధవరాలి దగ్గర కరువు లేదు. అలాంటి ఆవిడ మేలు పొంది ఇప్పుడు అంటుంది, ఎందుకు వచ్చాను? నా కొడుకుని చంపడానికి వచ్చావా? అలాంటి మృతమైన ఆలోచనలు ఎవరైనా కలిగి ఉంటే దేవుని పిల్లలు మీరు ఆ మృత స్థితిని తీసేసుకోవాలి. మీరే తీసేసుకోవాలి. ప్రభువా, ఆమె అమ్మా నీ కొడుకు నాకు ఇచ్చేయి, చచ్చిపోయిన శవాన్ని నాకు ఇచ్చేయి అమ్మా. ఇన్ని భారాన్ని నేను ప్రభు దగ్గర అడుగుతా. వాళ్ళ కోసం ప్రార్థనలు చేసే దేవుని పిల్లలు కావాలి. వాళ్ళ మృత స్థితిని బ్రతికించే విశ్వాసంతో ప్రభువుకి ప్రార్థన చేయాలి. అది ఏలియాలో ఉన్న స్వభావం. మనం కూడా ప్రభువా ఆ స్థితిని తన స్థితిగా చేసుకొని మధ్యవర్తిత్వ ప్రార్థన అంటారు. ఏం ప్రార్థన అండి ఇది? వింటున్నట్టుగా ఉంటున్నారా? వినడం అనేది ఒక కళ, వింటున్నట్టుగా ఉండడం అనేది పెద్ద కళ. పెద్ద కళ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అవును ప్రభువా, స్తోత్రం నాయన ప్రభువా. అది మెయింటెనెన్స్. అది మెయింటైన్ చేయకండి, చక్కగా వినండి. అయిపోయింది ఇక, నాకు ఇచ్చిన టైం కూడా దగ్గర పడిపోయింది. 3వ విషయం చెప్పేస్తే అయిపోయినట్టే. ఎస్, వ్యక్తిగతంగా ప్రభావితం చేసాడు వాడు, కుటుంబ పరంగా ప్రభావితం చేస్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోయావా, బలహీనమైన పరిస్థితులు ఉన్న ఇంట్లో, మృత స్థితి ఉన్న ఇంట్లో, బాధ్యతగా ప్రార్థన చేసే దేవుని బిడ్డలు మీరు కావాలి. అయ్యా నా కూతురు దెయ్యం పట్టిందయ్యా, నా కూతురు దెయ్యం పట్టింది, నువ్వు మాట చెబితే నా కూతురు అక్కడ బాగుపడద్దని కుమార్తెల కోసం యేసయ్యని వేడుకునే తల్లులు కావాలి. ఆ కనాను స్త్రీలాగా, అయ్యా నా భర్త తాగేసి అలా మాట్లాడాడయ్యా, నువ్వు ఇలా 201 కత్తి తీసుకుని వచ్చేస్తున్నావు, దావీదా చంపేస్తావా? నిజం చెప్పు, ఈ తప్పు నాదనుకొని క్షమించని దావీదు కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్న అబీగైలు కావాలి. అలాంటి భార్యలు కావాలి. ప్రభువా, నేను ఒక అధికారిని, రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు. నేను అలాంటి అధికారిని, కానీ నేనే వచ్చాను యేసయ్య, నువ్వు నా ఇంటికి రావటానికి యోగ్యుడని. నేను నువ్వు మాట చెబితే నా దాసుడు బాగుపడతాడు, మా ఇంట్లో పనిచేస్తాడని దాసుల కోసం ప్రార్థనలు చేసే యజమానులు కావాలి. నా కొడుకులు ఒకవేళ తప్పు చేశారేమో, నా కూతుర్లు ఒకవేళ తప్పు చేస్తున్నారేమో, ప్రభువా వారిని క్షమించు ప్రభువా అనని ప్రతిరోజు తమ కుమారుల గురించి కుమార్తెల గురించి దహన బలులు అర్పిస్తున్న యోబులు కావాలి. మధ్యవర్తిత్వ ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఎవరు కావాలండి? ప్రభువా వాళ్ళందరిని చంపేస్తావు నువ్వు, ఒకవేళ అలాగే చంపేసే పక్షంలో నా పేరు జీవగ్రంథంలో తీసేయి అని ప్రార్థన చేసిన మోషేలు లేవాలి ఈరోజు. అది ఏలియా ఆత్మ ఈరోజు మన జీవితాల్లో అలాగెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ మృత స్థితిని తీసేసుకున్నాడు, ఆ భారం తనదనుకున్నాడు, ఆ కన్నీరు తానుపడ్డాడు. ఈరోజు మీరు అలా కావాలి. అనేక మంది కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు, కన్నీళ్లు విడిచేవాళ్ళు కావాలి. ప్రభు వాళ్ళని బ్రతికించు ప్రభువా, ప్రభు వాళ్ళ ఆ స్థితి నుండి బయటికి తీసుకురా ప్రభువా. వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు ప్రభువా, గంజాయి తాగుతున్నారు ప్రభువా, ప్రభు అలా బూతులు ఆడుతున్నారు నాయన, విచ్చలుడిగా తిరుగుతున్నారు నాయన. తల్లిదండ్రులు ఎక్కడో అక్కడ ఇతర దేశాల్లో ఉన్నారు, డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ బైక్లు వేసుకుని భయంకరంగా స్కిడ్లు కొడుతున్నారు ప్రభువా, క్షమించు ప్రభువా, నీ వాక్య దర్శనం వాళ్ళకి ఇవ్వు ప్రభువా అని కన్నీళ్లతో ప్రార్థన చేసేవాళ్ళు కాదు. నిజంగా ఏలి అలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద పడుకొని వెంట పుట్టించాడు. వెంటనే ఏం జరిగింది? ఆ పిల్లవాడు బ్రతికాడు. ప్రార్థన చేస్తే ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే, ఇప్పుడు ఆమె కొలిమిలో నుండి బయటకు వచ్చింది.
విశ్వాస అయింది, ఆమెకు కూడా కొలిమే, ఏలియాకి కొలిమే. కొలిమిలో నుండి సారిపత్ అనుభవం ఒక కుటుంబాన్ని ప్రభావితం చేసింది. కుటుంబాన్ని ప్రభావితం చేసే దేవుడు. నువ్వు దేవునిలో ఉంటే, నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటే నువ్వు ప్రభావితుడవుతావు, అనేక కుటుంబాలని ప్రభావితం చేస్తావు. ఆమె ఏమందో చూడండి అక్కడ స్టేట్మెంట్ 24. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావు, నువ్వు పలుకుచున్న యెహోవా మాట ఇది నిజమేనా? ఇది నిజం, ఇందుచేత నాకు తెలిసింది. శాసనసభ్యులు వచ్చి చెప్తున్నారు, అయ్యగారు, పెద్దయ్య గారు దేవుని కోసం ఎలా బ్రతికారో మేము చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నా, నేనే అందుకు సాక్ష్యం అంటున్నాడు ఆయన వచ్చిందాక. ఇంత ఆశ్చర్యం అండి. నువ్వు నిజంగా దైవజనుడు అని, నువ్వు పలికేది దేవుడి మాట అని నాకు అర్థమైంది. ఎంత ప్రభావితం అయింది నీ ద్వారానే. ముందు ఇంత క్రితం 80వ సంవత్సరంలో 1980లో మమ్మల్ని ఒక మీటింగ్ తీసుకెళ్లారు, తిమ్మసముద్రం అనే మీటింగ్స్కి. అక్కడ ఒక పాట మాకు నేర్పారు. అప్పుడు మంటలు రేపుము మహిమ స్వరూప వాక్య వెలుగు వలన మొదటిగా నీవు మండిన ఎడల ఇతరులు మండెదరు అనే పాట. మొట్టమొదటి నువ్వు మండితే ఇతరులు కూడా మండిస్తాను. నువ్వు ప్రభావితం అయితే అనేక మందిని ప్రభావితం చేస్తావు. నువ్వే నిరాశపడితే ఎలాగండి? అంబులెన్సే యాక్సిడెంట్ అయితే ఎలాగండి? ఉప్పే నిస్సారం అయితే ఎలాగండి? అన్నేసి చూడు నన్నేసి చూడు అనాల్సిన ఆ ఉప్పే నిస్సారం అయితే నువ్వే బలహీన పడిపోతే నో, కొలిమిలో నుండి బయటకు వచ్చి శుద్ధ స్వర్ణంలాగా అనేక మందిని బలపరచాలి. ఇది రెండవది. మూడో విషయం కూడా చెప్పి ముగిస్తా. రైట్, మూడవది, ఏలియా 3.5 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు అన్నాడు వెనక్కొచ్చేయి అన్నాడు. ఓకే ప్రభా, వెనక్కి వచ్చేస్తున్నాడు. వెనక్కి వస్తుంటే అంత కరువు, ఇబ్బంది. రాజుగారి దగ్గర ఓబద్యా అని ఒక సేవకుడు ఉన్నాడు. అని పిలిచాడు, రే గడ్డి ఎక్కడ ఉందో చూడరా, గుర్రాలు ఇవన్నీ చచ్చిపోతున్నాయిరా, మన దగ్గర ఉన్న ఎడ్లు ఆటలు కూడా పాలు ఇవ్వాలి కదరా, మనం ఎక్కడ ఉందేమో చూద్దాం, నువ్వు తూర్పుకి వెళ్ళు, నేను పడమరికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్ళి, నేను దక్షిణానికి వెళ్తా అని ఇద్దరు చెప్పుకొని రాజుగారి సేవకుడైన ఓబద్యా అనబడిన వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్తుంటే ఓబద్యాకి ఏలియా ఎదురుపడ్డాడు. ఏలియా, అమ్మో ఏలియా గారు అన్నాడు. వెళ్ళి మీరు రాజుగారిని పిలవరా, కొన్ని విషయాలు మాట్లాడాలా అన్నాడు. నేను రాజుగారిని పిలవడానికి వెళ్తాను, ఈ లోపల మీరు మాయమైపోతారు, ఇక రాజుగారు నన్ను చంపేస్తాడు. అయ్యా ఇప్పటికే నేనేం చేస్తున్నాను తెలుసా, చెప్పు. 50 మంది చొప్పున చంపేస్తుంది కదండి, ఆ 50 మంది చొప్పున గుహల్లో ఉంటే నేనే వాళ్ళకి తీసుకెళ్ళి ఆహారం పెడతానయ్యా. మంచోడు అయ్యా నువ్వు, దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉన్నవాడు నువ్వు. పనికిమాన వాళ్ళ దగ్గర ఇలా మంచి వాళ్ళని కూడా దేవుడు పెడతాడు, ఎందుకంటే వాళ్ళు బతకడానికి కోసం దేవుని బిడ్డలు. వెరీ గుడ్, మంచి పని చేస్తాం, నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళి తీసుకురా అనే. రాజు వచ్చాడు, రాజుతో అన్నాడు, రాజు చూసిన వెంటనే అన్నాడు, నీ వల్ల చూడు ఎలా జరిగింది అన్నాడు. నా వల్ల కాదు, నీ వల్లనే జరిగింది. రైట్, నువ్వు ఎవరినైతే నమ్మావో, ఇదిగో నీ భార్య ఉంది కదా, ఆమె 2 దేవతలకు సంబంధించిన ప్రవక్తలందరినీ పెట్టుకుంది కదా, రేపు రమ్మను, నేను ఉంటాను ఇక్కడ, ఓకేనా? రైట్, నేను దేవుని పక్షంగా నిలబడతా, వాళ్ళని కూడా అట్టు నిలబడమానండి అన్నాడు. అన్నాడు ఏం లేదు, ఆ రోజు బయలు దేవత పక్షాన 450 ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళని అక్కడ నిలబెట్టు. అషేరా అంటే సంతాన దేవతకు సంబంధించి 400 మంది ఉన్నారు. 450 + 400 850 మంది అటు ఉండమను, నేను ఇక్కడ నిలబడతా, ఓకేనా? రైట్, వెళ్ళిపోయి చెప్పాడు. అందరు రెడీ అయిపోయారు. తెల్లారి కర్మెలు, చెప్పండి ఏ అనుభవం ఇది? కర్మెలు. కెరీతు అనుభవం వ్యక్తిగత ప్రభావం, సారిపత్ అనుభవం కుటుంబాన్ని ప్రభావితం చేయటం, కర్మెలు అనుభవం సమాజాన్ని ప్రభావితం చేయటం, సమాజంలో దేవుని యొక్క గుర్తింపు, సమాజంలో దేవుని మహిమ తెలియజేయడం, ఇది మనం తెలుసుకుని వెళ్ళిపోవాలా. వెంటనే ఏలి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఏలి వాళ్ళకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రజలు భయపడుతూ ఉన్నారు. అయ్యి బాబోయ్, వాళ్ళు ఇలా చంపేస్తున్నారండి, ఇలా చేస్తున్నారండి. నన్ను కూడా ఆ మధ్యన ప్రవీణ్ పగడాలన్న చచ్చిపోయిన వెంటనే నాతో కూడా వచ్చి చెప్పారు, అన్నయ్య మీ కారులో 2-3 పెట్టుకుని వెళ్ళండి అన్నయ్య, 2-3 పెట్టుకుని వెళ్ళాలంట. లేకపోతే నా ముందు 5 బౌన్సర్లు నడుస్తుంటే, వెనకాల ఒక 5 నడుస్తుంటే అలా సెక్యూరిటీగా తీసుకెళ్ళాలా? అవసరమా? చూడాలి. ఇక్కడ ఏమన్నాడు ఏలియా, వాళ్ళని ప్రభావితం చేస్తున్న విషయాలు చూడండి. నెంబర్ 1, ఏలియా చేసింది మొట్టమొదటిది 21 వచ్చింది. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, అందరు దేవుని నమ్మిన పిల్లలే కానీ భయపడుతున్నారు. ఏమన్నాడు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, లేకపోతే మానేయండి. 2 రకాలుగా ఎందుకు ఉన్నారు మీరు అన్నాడు. ఇది మొట్టమొదటిది. దేవుని ప్రభావం సమాజంలో తెలియాలంటే 2 తలంపుల మధ్య తడబడకూడదు. దేవుడున్నాడు, ఆయన జరిగిస్తాడు అంతే.
దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడంతే. దేవుడున్నాడు, ఆయన న్యాయం చేస్తాడంతే. ఒకే రోజున ఆరోగ్యం క్షీణించిపోయి, ఒకే రోజున బిడ్డలు చచ్చిపోయి, ఒకే రోజున గొర్రెలు ఒంటెలు అన్నీ కూడా శత్రువులు వచ్చి తోలుకుపోతే యోబు ఏమన్నాడు తెలుసా? యోబు ఏమన్నాడు? యోబు గ్రంథం 1:21, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళుచున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడున్నాడు. ఖాళీ ఆయా ఖాళీ జానా, धोखा है ये सब कुछ छोड़ के जाना है, ये दुनिया 2 दिन का मैं ఖాళీ ఆయా ఖాళీ జానా. ఖాళీగానే వచ్చాం, ఖాళీగానే పోతాం. దోఖ హే సబ్ కుచ్ చోడ్ కి జానా హై, అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ దేవుడితో మనం ఎప్పుడు ఉంటాం. ఈ శాశ్వతం కాదురా బాయ్, ఇవి శాశ్వతం కాదు. ఒకటి తెలుసుకోండి, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుతుంటారు. దేవుడి మీద కరెక్ట్గా ఉండండి అన్న వెంటనే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలి. 21వ వచనం, అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాట కూడా పలకలేకపోయారు. ఎందుకు మాట్లాడలేకపోయారు తెలుసా? అందరు 2 తలంపుల మధ్య బతుకుతున్నారు. ఇప్పుడు అందులో నుండి బయటికి రావాలా. మొట్టమొదటి నిర్ణయం చేశాడు. రెండవది, ఏలియా ప్రభావితం ఎలా చేశాడు? మీరు కూడా మొట్టమొదటి నిర్ణయం చేయాలి. ఎట్టుండాలి? అటు ఉండండి అంతే. అటు ఇటు కాలేయకండి. దానికి నేను ఉదాహరణ చెప్పనవసరంలా, చాలా సిగ్గుకరమైన విషయాలు. క్రైస్తవులుగా బతకండి. దేవుని పిల్లలు, గాంధీ గారు చాలా బాధ అన్నారు పక్కన ఉన్న హెన్రీ ఆయనతో. ఏమనంటే క్రైస్తవుల బతుకుంటే భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశం అయి ఉండేదని. సర్వేపల్లి రాధాకృష్ణుడు కూడా బాధతోలేగన్నాడు, నేను యేసయ్యని డైరెక్ట్గా చూడలేదండి, చూసుంటే క్రైస్తవుని అయి ఉండేవాడిని, నేను క్రైస్తవులను చూశాను అందుకే నమ్మలేకపోయాను. అంటే అర్థమైందా? అంటే క్రీస్తు కనిపించలా. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడమడుచుందరు. ఒక మంచి నిర్ణయం చేశాడు. నెక్స్ట్ ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రారంభించాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒక పని చేస్తా, వాళ్ళకు ఒక ఎద్దు ఇస్తాను, మనకు ఒక ఎద్దు తీసుకొస్తా. వాళ్ళు ముక్కలు కలిసి బలిపెట్టి మీద పెట్టుకుంటారు, మనం కూడా ముక్కలు చేసి బలిపెట్టుతాను. నేను ప్రార్థన చేస్తా, మీరందరూ నా పక్షాన ఉండండి. వెంటనే ఆకాశం నుండి దేవుడు అగ్ని కురిపించాలని అడుగుదాం. దేవుడి దగ్గర నుండి అగ్ని వచ్చి, ఎలా నమ్మాడండి ఏలియా? అగ్ని పంపిస్తాడైనా, అగ్ని స్వరూపి అయిన దేవుడైనా, తన బిడ్డల కోరికనైనా నెరవేరుస్తాడైనా, ప్రతి మంచి విషయంలో ఆమెనంటాడైనా, ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది, వాళ్ళని కూడా ప్రార్థన చేయమన్నాడు అన్నాడు. ఇప్పుడు ప్రజలు స్పందించారు. అంటే దిశానిర్దేశం చేశాడు. మీరు కూడా అమ్మ నిజంగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సంఘంలోకి రండి, అందరూ కూర్చుందాం, అందరం మోకరిద్దాం, అందరి విషయాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మీ కొడుకు గురించి, మీ కూతురు గురించి, మీ కోడల గురించి, మీ భర్త గురించి, మీ పరిస్థితులను బట్టి, మీ పొలం గురించి, మీ పరిస్థితులు, మీ అనారోగ్య పరిస్థితుల గురించి ప్రార్థన చేద్దాం. ఆకాశం అగ్ని పంపుతాడు దేవుడు, తాను రుజువు చేసుకుంటాడు దేవుడు. ఎస్, ఎంత అద్భుతంగా సవాలుగా దిశానిర్దేశం చేశాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి. అప్పుడు వాళ్ళందరూ 24వ వచనం, ఏలియా జనులతో చెప్పగా ఈ మాట మంచిది. ముందు మాట్లాడలేకపోయారు, ఎందుకంటే తప్పు చేస్తున్నారు కనుక. రెండోది అన్నారు, ఏలియా ఈ మాట మంచిది. మంచి మాట చెప్పారండి పాస్టర్ గారు, మంచి మాట చెప్పాం మా చెల్లెమ్మ, మంచి మాట చెప్పారు అన్నయ్య గారండి, వెరీ గుడ్, అలా చేద్దాం. అలా చెయ్యాలంటే 3వ కార్యం ఉంది. ఎంత ప్రభావితం చేస్తున్నాడు చూడండి. అప్పుడు ఇలాగన్నాడు 30వ వచనం, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ఇంత క్రితం భయపడిపోయిన వాళ్ళంతా ఒక చోటకు చేర్చబడ్డారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. 2 తలంపులు లేకుండా ఉండండి. రెండవది, దైవజనుడు చెప్పింది మంచి మాట అని నమ్మండి. మూడవది, అందరూ సమీకృతం అవ్వండి. సహవాసం ఎంత గొప్పదనుకున్నారు మీరు? సహవాసంలో ఉంటే దేవుడు సమాధానం పొందుతారు. దేవునితో సహవాసం ఉండటం నేర్చుకుంటే ఖచ్చితంగా సమాధానం పొందుతారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. ఎందుకని? నమ్మదగినోడు నైనా, నిన్ను మేము నమ్మాము నైనా, అందుకే చేరాము ఇక్కడ. నీ గొప్ప కార్యం కోసం చేరాం మేము, నీ అగ్నిని చూడడానికి కోసం చేరాం, నీ రుజువు కోసం మేము చేరాం. సమాజం అంతా చేరారంట. అప్పుడు ఏలి ఎలా అన్నాడు? 4వ కార్యం ఏమన్నాడు తెలుసా? పడద్రోయబడి ఉన్న బలిపీఠాలని బాగు చేయండి. యెజెబెలు బలిపీఠాలని పడదోసేసింది, బాగు చేయాలి మనం. చాలామంది కృంగిపోయి ఇళ్ల దగ్గర ఉండిపోయారు. అలాంటి వాళ్ళని బలపరచాలి వెళ్ళి. చాలామంది తమ కుటుంబాల్లో జరిగిన పరిస్థితిని బట్టి మందిరాలకి రాలేకపోతున్నారు, కుటుంబ సమస్యలో ఉన్నారు. బాగు చేయాలి. ఏం బాగు చేయాలండి మీరు?
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 12:12. అందులో 4 విషయాలు బాగు చేయాల్సి ఉంది మనం కూడా. ఏం బాగు చేయాలి? మొట్టమొదటిది వడలిన చేతులు. ఏంటండి చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేతులు? దేవుని కార్యం కోసం చేతులు రావట్లా. చాలామందికి చేతులు రావు, ముడుచుకుపోయిన చేతులు, వడిలిపోయిన చేతులు. పౌలు అంటాడు, నేను చాలా ఖర్చు పెడుతున్నాను, ఖర్చు పెట్టడమే కాదు నన్ను నేను ఖర్చు అవుతున్నా అన్నాడు. అంటే అర్థం ఏంటి? కవర్ అవ్వటమే కాదు, నేను కూడా పనిచేస్తా వెళ్ళి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కొరింథీ 2వ పత్రిక 12:15. నాకు కలిగింది యావత్తు ఆత్మల కోసం సంతోషంగా వ్యయపరుస్తున్నా, నన్ను కూడా వ్యయపరుచుకుంటున్నా. ఆహా, నేను కూడా ఖర్చు పెడుతున్నా. చేతులు విప్పండి, ప్రభు కోసం ఇవ్వడం నేర్చుకోండి. ఇచ్చువాడు మరింత ఆశీర్వదింపబడతాడు. పిసినితనముగా కాక, ధారాళముగా కాక, వర్ధిల్లిన కొలది దేవుని కార్యాల కోసం మీరు వినియోగించండి. వడిలిపోయిన చేతులు బాగు చేయండి. రెండవది సడలిన మోకాళ్ళు. ప్రార్థనలు లేవు, కుటుంబ ప్రార్థనలు కూడా లేవు. ఇంటి దగ్గర సంఘాన్ని పిలిచే కుటుంబ ప్రార్థన ఎప్పుడో జరిగి ఉంటుంది. లేదు, బాగు చేయండి బలిపీఠాలని. వదిలిపోయిన చేతుల్ని బాగు చేయాలి. సడలిన మోకాళ్ళు, ప్రార్థన లేని మోకాళ్ళు. నానా యవనస్తులారా రండిరా, మనం అంతా ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడురా, మంచి అటెన్షన్ రిటెన్షన్ ఇస్తాడురా, మంచి రీకాల్ రికగ్నిషన్ ఇస్తాడురా, కన్ఫ్యూజన్ లేకుండా చేస్తాడు ఎగ్జామినేషన్లో. దేవుడు మీకు తోడు. రండిరా, మోకాళ్ళు పెడదాం, ప్రార్థన చేయండిరా, బైబిల్ చదవండి నాన్న. వడలిన చేతులు. రెండవది సడలిన మోకాళ్ళు. మూడవది కుంటికాలు. కుంటికాలు అంటే తెలుసా? ఈ కాలు బాగానే వేస్తుంది, ఈ కాలు పక్కకి వేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇద్దామంటావా? వద్దులే. వెళ్దామంటావా? వద్దులే. చేద్దామంటావా? వద్దులే. ఇదే 2 తలంపులు. అంటే ఒకే మనసులో 2 ఆలోచనలు ఉంటాయి చూసారా? వెళ్ళంగానే ఆఖరి రోజు వెళ్దాంలే, ఆఖరి రోజు ఎక్కువ మంది వస్తారు కదా. అంటే ఎక్కువ మంది వస్తే నువ్వు వెళ్తావా? అంటే తక్కువ మంది ఉంటే వెళ్ళవా నువ్వు? అంటే మొట్టమొదటి రోజులు పెట్టిన వాళ్ళు మామూలులేనా? కొన్నిసార్లు అలాగే ఆఖరి రోజు మంచి వాళ్ళు పెడతారు కదా, ఆఖరి 2 రోజులు ఉంటే చూసారా మంచి వాళ్ళు పెడతారు, అప్పుడు వెళ్దాం. ఇదా కుంటికాలు. మంచి ఆలోచనే కానీ మళ్ళీ ఏదో బలహీనమైన విషయాలు. ఇంకోటి ఉంటుంది బెణుకు అని ఉంటుంది చూడండి అక్కడ. వడిలిన చేతులు, సడలిన మోకాళ్ళు, కుంటికాలు, బెణుకు. బెణుకు అంటే ఏంటో తెలుసా? నడుస్తూనే ఉంటారు కానీ స్వయం అంటుంటుంది అనమాట. ఇలా అడిగేస్తూనే ఉంటారు, బా అంటుంటారు అనమాట. లోపల అందరూ 1000 ఇచ్చారంట, మనం 2000 ఇచ్చాం. మనకు తెలియదుగా, ఏం చెప్తాం. అలాగనమాట. చూసారా? ఇచ్చారు కానీ స్వయం అంటుంది లోపల, వచ్చారు కానీ లోపల పెయిన్ అలాగే ఉంటుంది. బాగు చేయాలి, బలిపీఠాలు బాగు చేయాలి. వెంటనే అందరూ కలిసి బలిపీఠాలను బాగు చేశారు. మందిరాల్లో దూరం అయిపోయిన వాళ్ళు, సహవాసాలను దూరం అయిపోయిన వాళ్ళు, నిరాశలు నిస్పృహలు ఉన్నవాళ్ళు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, చదవలేకుండా ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అప్పులతో ఉన్నవాళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు, దూరస్తులైన వాళ్ళందరి కోసం బలిపీఠాలను బాగు చేయాలి. బలిపీఠాలను బాగు చేశారు. నెక్స్ట్ ఏం చేశారు తెలుసా? అసలైన బలిపీఠాన్ని కట్టారు. 12 రాళ్లతో కట్టారు. 12 రాళ్లతో ఎందుకు కట్టారండి? ఇజ్రాయిల్ని 10 రాళ్లతోనే కట్టాలి కదా. నో, ఐక్యత. అరే మనం అందరం, దైవజనులు అందరూ వచ్చారు చూసారా? అందరిని ఎందుకు పిలిచారు అనుకున్నారు? అందరూ కలిసి చేసే కార్యం ఇది. అందరూ 12 గోత్రాలు గుర్తుగా 12 రాళ్లను పెట్టి ప్రార్థన చేశారు. ఏలియా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. రిజల్ట్ ఫైనల్ ప్రభావితం, సమాజాన్ని ప్రభావితం చేసే అంశం. ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం. వెంటనే ఇలా ప్రార్థన, దేవా అబ్రహాం ఇస్సాకుల దేవా, ఇజ్రాయెల్ మధ్య నువ్వు దేవుడు ఉన్నావు నాయనా, నీ సేవకుని నేను. అబ్బా, మళ్ళీ చూసారు ఏమన్నాడు? అక్కడ రాజుతో ఎలా చెప్పాడో ఇప్పుడు దేవుడితో అదే చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు కాదు నాయనా, అబ్రహాం ఇస్సాకులు యాకోబుల దేవుడు నాయనా, నీ సేవకుని నేను. నీ కార్యం చేయాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఈ దినాన కనపరచు ప్రభువా. వాళ్ళు రక్కుకుంటున్నారు, కోసుకుంటున్నారు. వాళ్ళు సాయంత్రం వరకు 3 గంటల వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమట్లా నీ కార్యం ఇక్కడ జరగాలి ప్రభువా, నీ సేవకుని నేను. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నువ్వు దేవుడై ఉన్నావు, నువ్వు వారి హృదయాల తట్టు తిరగజేస్తావు నాయనా. ప్రజలు తెలుసుకొని నిన్ను స్తుతించాలి ప్రభువా. అనుమానాలు పోవాలి ప్రభువా. నీ కోసం వాళ్ళు బలంగా నిలబడాలి ప్రభువా. కన్నీళ్లతో సమాజాన్ని ప్రభావితం చేసే ప్రార్థన. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగింది. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి.
అదేం జరిగింది తెలుసా? 39వ వచనం. అప్పుడు వాళ్ళందరూ జనులు చూచి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అయిపోయింది. ఏలి అంటే అర్థం ఏంటండి? చెప్పాలి. ఏలి అంటే ఇందాక చెప్పాను అర్థం, యెహోవాయే దేవుడు. ఇప్పుడు జనులందరూ ఏమన్నారండి? యెహోవాయే. పాస్టర్ గారు, సమాజం అందరూ ఆలోచన ఒకటే ఇప్పుడు. అది అంతే. ఆహాబా చెప్పాను కదా నేను, భయంకరమైన వర్షం వస్తుంది చూడు ఈసారి. అర్థమైందా? ప్రార్థన చేశా, వర్షం వస్తుంది. ఏలియా కొండపైకి వెళ్తున్నాడు, ఆహాబు కొండ కిందకి వెళ్తున్నాడు. దేవుని పిల్లలు మహిమ కోసం కొండ మీదకి ఎక్కుతారు. చిన్న మేఘం కనబడుతుంది. నేను చెప్తున్నా, చిన్న మేఘం అది పెద్దదవుతుంది. నీ చిన్న విశ్వాసం పెద్ద కార్యం అవుతుంది. నువ్వు కలిగి ఉన్న కొంచెము ఆ స్థితి అత్యున్నతంగా 2 సంవత్సరాలు బతికిస్తుంది. కర్మెలు విజయానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. కెరీత్ ప్రత్యేకపరిచాడు, సారెపతు కొలిమిలో ఉంచాడు, కర్మెలు విజయం ఇచ్చాడు. కెరీత్ వ్యక్తిగతమైన ప్రభావం, సారెపతు కుటుంబాన్ని ప్రభావితం చేయడం, కర్మెలు సంఘాన్ని ప్రభావితం చేశాం. ఒక్క వ్యక్తి ఎలా మార్చగలిగాడు, ఒక్క వ్యక్తి ఎలా చేయగలిగాడు. ముగించడానికి 300 సెకండ్లు ఉంది నాకు. ఈ రాత్రి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. ప్రభువా నన్ను కూడా వాడుకో. విలియం కెరీ కూడా భారతదేశానికి వచ్చినప్పుడు ఒక్కడే వచ్చాడు, తనతో పాటు కొంతమంది వచ్చారు, దేవుని కోసం నిలిచారు. 8 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్కరు కూడా రక్షింపబడలా. అయినా ఆగలేదు ఇక్కడ. విలియం కెరీ గొప్ప పరిచర్య చేశాడు. ఆ వచ్చేటప్పుడే దేవుని సన్నిధానంలో ఇండియా మ్యాప్ పెట్టుకొని చెయ్యి పెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా భారతదేశం కోసం వెళ్తున్నాను నాయనా, అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది ఆదరింపబడాలి. విలియం కెరీ ఇక్కడికి వచ్చిన తర్వాత గొప్ప మార్పులను తీసుకొచ్చాడు. ఈరోజు పొద్దున లేచి పేపర్ చదువుకుంటున్నాం. విలియం కెరీ భారతదేశంలో మొట్టమొదటి ఇంక్ తయారు చేసింది విలియం కెరీ. భారతదేశంలో మొట్టమొదట దినపత్రిక వేసింది విలియం కెరీ. భారతదేశంలో మొట్టమొదటి హాస్పిటల్స్ పెట్టింది విలియం కెరీ. భారతదేశంలో స్త్రీల కోసం, బాలికల కోసం పాఠశాల ప్రారంభించింది విలియం కెరీ. భారతదేశంలో మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ రావడానికి కోసం కృషి చేసింది విలియం కెరీ. భారతదేశంలో సతీ సహగమనాన్ని మొట్టమొదటి ఆపింది విలియం కెరీ. విలియం కెరీ ప్రారంభించాక 6 నెలలకి రాజా రామ్మోహన్ రాయ్ అన్నయ్య చచ్చిపోతే వాళ్ళ వద్దని అందులో వేస్తుంటే తట్టుకోలేక రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి విలియం కెరీతో జాయిన్ అయ్యాడు. చరిత్ర చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు గ్రంథాలయాలు ప్రారంభించాయి. ఎవరు ప్రారంభించి? విలియం కెరీ. సిరంపూర్ యూనివర్సిటీ కనబడుతుంది. ఎవరితో? విలియం కెరీ. భారతదేశంలోని అన్ని భాషల్లోనికి కొత్త నిబంధన తర్జుమా చేసింది ఎవరు? విలియం కెరీ. ప్రెస్ మొట్టమొదటిగా పెట్టింది ఎవరు? విలియం కెరీ. ఒక్కడు ప్రభు కోసం రోషంగా నిలిస్తే దేవుడు వ్యక్తిగతంగా, కూతురు తన కొడుకు చచ్చిపోతే సమాధి చేయటానికి ఎవరు లేకపోతే అంటుంటే తన కొడుకు సమాధిని తానే తవ్వుకున్నాడు, తానే పెట్టిన మోసుకొని వెళ్ళాడు. ఒక పక్కన భార్య పిచ్చిదైపోతే, ఇంకో పక్కన ప్రెస్ తగలబడిపోతే, ప్రభువా నీ కార్యం కోసం వచ్చాను, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్ ద గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడి కోసం నన్ను నిలుపు ప్రభువా, నీ కోసం నిలుస్తానని భారతదేశంలో మహోన్నతమైన చారిత్రాత్మకమైన విప్లవాన్ని తీసుకొచ్చాడు, ప్రభావాన్ని తీసుకొచ్చాడు యేసయ్య బిడ్డగా. నువ్వు నేను కూడా మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. మన ఇళ్లలో, మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో ప్రభువా నేను కూడా నీ చేతిలో ఉంటా. ఏలియాలాగా బ్రతుకుదాం, వ్యక్తిగతమైన ప్రభావం పొందుదాం, కుటుంబాన్ని ప్రభావితం చేద్దాం. నీవు ప్రభావితుడు కాకపోతే కుటుంబాన్ని ప్రభావితం చేయలేవు, సమాజాన్ని ప్రభావితం చేయలేవు. యేసయ్య నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నేను అన్నాను ప్రభువా అని చెప్దాం, దేవునికి అందుబాటులోకి వెళ్దాం. అందుకే యేసయ్య వచ్చాడు. ఆయన వచ్చి అందరినీ ప్రభావితం చేశాడు. ఆయన రక్తం ప్రభావితం, ఆయన ఆత్మ ప్రభావితం, ఆయన వాక్కు ప్రభావితం. ప్రపంచంలో అత్యధిక శాతం ఇప్పుడు క్రైస్తవులే. ప్రపంచ జనాభాలో 30.46% రికార్డెడ్గా. ఎందుకు క్రైస్తవులు ఉన్నారు? అంత ప్రభావితుడు. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 590 కోట్లు అయితే అందులో క్రైస్తవులు 32%, 224 కోట్లు క్రైస్తవులే. యేసయ్య అంత ప్రభావితుడు. ఆయన శిలువ కార్యం అంత ప్రభావితం, ప్రపంచాన్నంతటినీ కూడా కదిలింపజేసింది. ఆయన ప్రేమ ప్రపంచాన్నంతటినీ కూడా ఒప్పింపజేసింది. ఈరోజు అలాంటి ప్రభావితుడు నిన్ను కూడా ప్రభావితం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తన రక్తంతో నిన్ను కడిగి, తన ఆత్మతో నిన్ను ముద్రించి నిన్ను కూడా ప్రభావితుని చేస్తాడు. ఒప్పుకుందాం, చెప్పుకుందాం. ఎలాంటి ఊర్లో ఉన్నా, తిష్బీడైన అనాగరిక ఆటవిక ప్రాంతంలో ఉన్నా ప్రభు కోసం ఎలా నిలబడగలిగాడు. మనం కూడా నిలుద్దాం. తలలు వంచండి, ప్రభుకు మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, ఎంత గొప్ప దేవుడో ప్రభువా,
మాలో ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు. వ్యక్తిగతంగా మేము ప్రభావితులం అవ్వాలని, అనేక మంది కుటుంబాలని ప్రభావితం చేయాలని, సమాజాన్ని ప్రభావితం చేసే ఒక దీపవృక్షంలా, కొండ మీద ఉండే పట్టణంలా, స్తంభం మీద ఉండే దీపంలా మేము ఉండాలని ఇష్టపడ్డారు. ఎంత గొప్ప దేవుడు! ఏలియానే కాదు, మా జీవితాల్లో కూడా ఆసక్తి కలిగి నీ సన్నిధానంలో ఉండే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభువా. చెప్పబడిన ప్రతి మాట మా వ్యక్తిగత జీవితాల్లో హృదయాంతరంగాల్లో రేపబడ్డానికి, అగ్నిలా మండడానికి సహాయం దయచేయండి. ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని కావలి ఉంచండి. ఆత్మ రక్షణార్థమై, సంఘాల క్షేమార్థమై, నీ నామ మహిమార్థమై నీ దాసుని వాడుకున్న దాన్ని బట్టి స్తుతిస్తూ, ఈ మందిరం ద్వారా, సంఘం ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి స్తుతిస్తూ, చేరిన బిడ్డలందరినీ నింపి రేపి పంపించండి. నీకు సాక్షులుగా నిలపండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.